నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్టూడియోకి ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని ఇన్వైట్ చేశాము. వారు సక్సెస్‌ఫుల్‌గా ఆర్ట్‌సెట్ అనే ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ని బిల్డ్ చేశారు. అండ్ హీ ఈజ్ ఆల్సో రన్నింగ్ కోవర్కింగ్ బిజినెస్ ఇన్ మల్టిపుల్ సిటీస్ విత్ గుడ్ టర్నోవర్. సో వారు ఒక నార్మల్ ఆర్టికల్‌ని చదివి దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసి 2 సక్సెస్‌ఫుల్ కంపెనీస్‌ని ఈరోజు రన్ చేస్తున్నారు. సో వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా సాగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్లో. వారి పేరు మిస్టర్ నాగేంద్ర ఎరుబండి. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. మీరు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు. సో దానిపైన మనం చాలాసార్లు కన్వర్సేషన్ చేసినాము, బట్ ఒకటి పాడ్కాస్ట్ చేయాలన్నటువంటి ఒక థాట్తోని మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసిండ్రు. సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఎక్స్పీరియన్సెస్ అంటే ఇండియాలో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం, ఈవెన్ ఒక కంపెనీ పెట్టడం, ఎస్పెషల్లీ స్టార్టప్ కంపెనీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం అన్నది కొంచెం ఛాలెంజెస్ ఎక్కువే. కంపెనీ పెట్టడం కానీ, లేకపోతే ఒక టీమ్ బిల్డ్ చేయడం కానీ, ఒక ఐడియా లెవెల్లో ఉన్న దాన్ని మనం ఇంప్లిమెంటేషన్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టం. బట్ ఎస్పెషల్లీ నా ఐడియా ఏంటంటే, ఐటీ కంపెనీ అంటే ఇండియాలో జనరల్లీ మనకి ఏం కనిపిస్తాయి అంటే ఎక్కువ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కనిపిస్తాయి. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంటే సర్వీస్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం మీరు సర్వీస్ బేస్డ్ అంటే మీకు ఐడియా ఉంటుంది జనరల్ గా, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవ్వచ్చు, టీసీఎస్ లాంటివి, ప్రొడక్ట్ కంపెనీస్ లాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో అలాంటి ఉంటాయి. బట్ కమింగ్ టు బి ప్రొడక్ట్ బేస్డ్ బిల్డ్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో అది కొంచెం ఛాలెంజ్ అని అనుకోవాలి. అసలు మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? అండ్ మీ ప్లాట్ఫామ్ పేరు ఆర్ట్‌సెట్ కదా, ఓడిసిఈటి ఆర్ట్‌సెట్. సో మీకు థాట్ ఎట్లా వచ్చింది పెట్టాలని? యాక్చువల్గా నేను బీటెక్ చదువుతున్నప్పుడే, బికాస్ నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, నాకు కంప్లీట్ సాఫ్ట్వేర్ కి ఎలక్ట్రికల్ ట్రిపుల్ అన్నమాట. నేను చదివింది కూడా పెద్ద కాలేజెస్ ఏం కాదు, ఇట్స్ నార్మల్ కాలేజ్. ఆ కాలేజ్ కూడా తీసేశారు. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు కూడా నేను కొన్ని కాలేజ్ లెవెల్లో నార్మల్ ప్రాజెక్ట్ చేయడం, అంటే ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చేయడం, సోలార్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయడం, నా ఫ్రెండ్స్ తో కలిపి సోలార్ ప్యానల్స్ తో ఏదైనా ఒకటి పెట్టాలని ఇలాంటివి కొన్ని అనుకునేవాడిని. సో తర్వాత అది ఏమైందంటే బీటెక్ కూడా ఫెయిల్. నేను 1 year ఫెయిల్. యాక్చువల్గా నేను 13 పాస్ అవుట్ అవర్స్ నుండి 2014 అయ్యాను. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నేను ఏంటంటే ఊర్లోనే ఉన్నాను అనమాట. మాది ఒక చిన్న పల్లెటూరు. మాది ఈస్ట్ గోదావరి వెళ్ళ రామచంద్రపురం దగ్గర యాక్చువల్గాని. అదేంటంటే నాకు నా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా, ఇద్దరికి మాకు ఊర్లో ఉన్న లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదవడం, ఏదైనా ఒక బుక్స్ చదవడం అలాంటిది కొంచెం అలవాటు ఉంది. సో ఒక రోజు నార్మల్ డే ఎప్పటిలాగే ఒక ఈవినింగ్ వెళ్ళి పేపర్ చదువుతున్నాం. ఆ రోజు ఏంటంటే జనరలీ సండే ఈనాడు బుక్ ఐడియా ఉంటుంది అనమాట. అందులో మనకి ఎవ్రీ వీక్లీ ఒక కంపెనీ గురించో, ఒక ఫౌండర్ గురించో ఒక స్టోరీ వేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ నాకు తెలియదు, కానీ ఆ రోజు ఫేస్బుక్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. లైక్ మార్క్ జకర్బర్గ్ గురించి. ఫేస్బుక్ ఏంటి, మీరు అంతకుముందు ఫేస్బుక్ యూజ్ చేసిండ్రా? మేము ఫేస్బుక్ యూజర్స్, అలాగే ఆర్కుట్ యూజర్స్. ఆర్కుట్ చాలా మంది తెలియపోవచ్చు. సో ఆర్కుట్ యూజర్స్, ఫస్ట్ ఆర్కుట్ దెన్ ఫేస్బుక్ అన్నమాట. ఫేస్బుక్ అప్పటికి అందరూ వాడుతున్నాం, మొత్తం వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోయింది ఫేస్బుక్. సో అందు గురించే ఒక ఆర్టికల్ వేశారు వాళ్ళ గురించి. కొంచెం డీప్ గా స్టడీ చేశారు. అంటే అప్పుడు డీప్ గానే కాదు, నాకు అలవాటు. ఈవెన్ మా మదర్ కూడా ఈనాడు సండే బుక్ చదువుతూ ఉంటది యాక్చువల్ గానీ. మాది ఏంటంటే హోటల్ బిజినెస్ మాది. సో హోటల్ అంటే మీకు పేపర్స్ తెలుసు కదా, పార్సిల్ చేయడానికి. అలాగే మేము పేపర్స్ తీసుకొచ్చి కట్ చేసినప్పుడు ఈనాడు సండే బుక్లను పక్కన పెట్టుకుని మా మదర్ నేను చదవడం, ఇవన్నీ కొంచెం అలవాటు అనమాట. అలానే నాకు పేపర్ చదివనమాట. సో ఆ రోజు ఆర్టికల్ ఏంటంటే ఫేస్బుక్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఎలా బిల్డ్ చేసేది ఏంటి. ఆ రోజు ఆ మినిట్ ఏమనుకోండి నాకు తెలియదు, కానీ సెకండ్ మనం ఎందుకు ఇలాంటిది బిల్డ్ చేయకూడదు అని అనిపించింది నాకు. ఆ రోజు డిసైడ్ అయిపోయాను. నాకు తెలీదు, ఓకే మనకుందా ఇలాంటివి, ఎందుకు ఎక్కడో యుఎస్ఏ నుంచి రావాలి, ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ రావాలి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి మనం చేయాలంటే మనం చేయలేమా, మనం చేసామా, ఉన్నాయా మనకు తెలియట్లేదా అనేది ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయిపోయింది నాకు. సో ఆ తర్వాత ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి, సో తర్వాత మా ఫాదర్ ఒక 30,000 నా చేతిలో పెట్టి హైదరాబాద్ పంపించి, ఏదైనా ఒక జాబ్ వెతుక్కో, ఏదైనా ఐటీ జాబ్ వెతుక్కో, సాఫ్ట్వేర్, ఇంకా అందరిలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనేది హైదరాబాద్కి వచ్చాను. బట్ రావడమైన ఐడియా ఏంటంటే
నాకు జాబ్ వెతకాలి ఎట్లాంటి ఇంటెన్షన్ కంటే ఓకే నేను ఒక ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి, ఓకే. లైక్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి. సో దాని గురించి డిఫరెంట్ జనరల్లీ అమీర్పేటలో హాస్టల్లో తీసుకున్నాము. సో అమీర్పేటలో ఒక హాస్టల్ ఉన్నప్పుడు నేను చాలా మంది అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ అడిగాను. జీరో నాలెడ్జ్ నాకు ఐటీ మీద, సాఫ్ట్వేర్ మీద. అచ్చా. సో జీరో నాలెడ్జ్ తో నేను స్టార్ట్ అయ్యాను యాక్చువల్గా. ఓకే. సో అంటే ఒక పర్సన్ అడిగితే నువ్వు ఫేస్బుక్ లాంటి యాప్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఒక ఊరంత డేటా సెంటర్ ఉండాలి అనేంత జీరో నాలెడ్జ్ అనమాట. ఎస్. ఓకే. సో అలాంటి దాంతో నాకు స్టార్ట్ అయింది ఆ జర్నీ. సో హాస్టల్లో చాలా మంది ఉండేవారు, సీనియర్స్ ఉండేవారు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళే ఏం చేయాలి అసలు ఏంటి. ఈవెన్ ఓకే ఫస్ట్ నువ్వు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే నీకు ఒక డొమైన్ కావాలి. సో ఆ డొమైన్ సర్వీస్ ఉంటారు, గోడాడీ అని ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ ఉంటారు. సో అందులోకి వెళ్ళి నువ్వు ఆ డొమైన్ ఏంటో సెర్చ్ చేయాలి, అది అవైలబుల్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఆ డొమైన్ నువ్వు కొనుక్కోవాలి. తర్వాత ఏంటంటే దీనికి ఒక ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, మేబీ అది ఏంటి. ఓకే అప్పుడు నేను ఫేస్బుక్ గురించి ఇంకాస్త టెక్నికల్ గా చదవడం స్టార్ట్ చేశాను. ఓకే ఫేస్బుక్ పిహెచ్పిలో బిల్డ్ అయింది. సో ఫ్రంట్ ఎండ్ మనం HTML ఉంటుంది, CSS అని ఉంటుంది, ఇప్పుడంటే చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి. సో అలా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకున్నాను నేను కంప్లీట్ గా. సో దాని రిలేటెడ్ గానే ఈ లోపల లక్కీగానే సబ్జెక్టులు కూడా క్లియర్ అయిపోయి నా బీటెక్ కూడా పాస్ అయ్యాను. ఓకే. సో తర్వాత ఏంటంటే నేను హాస్టల్ ఉన్న ఫ్రెండ్స్ తోనే కొంతమందిని వాళ్ళు అప్పటికే ఐటీ కోర్సెస్ నేర్చుకుంటున్నాం. అమీర్పేట ఉన్నారంటే ఖచ్చితంగా ఐటీ కోర్సెస్ నేర్చుకుంటున్నారండి. సో నేను వాళ్ళతో అనేవ్వండి, సో మనం డెఫినెట్ గా ఒకటి బిల్డ్ చేద్దాం, ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. అంటే అప్లికేషన్ కాదు, ఇట్స్ వెబ్సైట్ మాట, వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేద్దాం అంటే సో వాళ్ళు కూడా ఓకే ఇట్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని వాళ్ళు ఇష్టమో నాకు తెలియదు, వాళ్ళు ఒప్పుకున్నారు. అలా కొద్ది రోజులు వర్కౌట్ చేసాం, ఒక పర్సన్ కలిసాం. ఆ పర్సన్ ఏమో నేను చేసేస్తాను వెబ్సైట్ అని చెప్పేసి నేను ఒక 25,000 నా దగ్గర ఉంటే ఇచ్చేస్తే వాడు మీ ఫాదర్ ఇచ్చిన డబ్బులు, మా ఫాదర్ ఇచ్చిన ఒక 5,000 సంథింగ్ ఎంతో నేను హాస్టల్ ఫీజు ఎంతో కట్టాను. సో రిమైన్ అమౌంట్ నేను 20,000 25,000 సరిగ్గా గుర్తులేదు కానీ ఆ డబ్బులు ఇచ్చి వాడు పారిపోయాడు కూడా. సో ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట అది, వాడు ఏదో చేసేస్తాడు అనుకుంటే. సో అలా రాంగ్ స్టెప్స్ మాట. బట్ గివ్ అప్ చేసుకోలేదు. ఓకే నేను చాలా మంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం, మరే నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అంటే మేబీ నేను బీటెక్ ఫెయిల్ అయినందువల్ల లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఈడేం చేయగలడు అంటే నేను ఏదైనా NIT IIT నుంచి వచ్చి ఉంటే డెఫినెట్ గా ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉండేది. ఎగ్జాక్ట్లీ మీ పైన నమ్మకం ఉండేది. అంటే కాలేజ్ లో కూడా మేము పెద్ద తోపుగా చదివేసింది ఏం లేదు కానీ మీరు ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో అవన్నీ నమ్మబుద్ధి కాలేదో ఓకే ఐ డోంట్ నో, బట్ నా ఫ్రెండ్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా నేను మాత్రం గివ్ అప్ చేసుకోలేదు. ఓకే నేను ఏం చేశానంటే ఓకే ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వాలి అంటే నీకు జాబ్ కావాలి, అది IT రిలేటెడ్ గా జాబ్ కావాలి అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అవ్వాలి. సో దెన్ మేబీ హీజ్ IT పర్సన్, సో తనకి ఐడియా వస్తుంది కాబట్టి అన్నట్టు ఉంటుంది అని చెప్పి నేను జాబ్ ట్రయల్స్ లోనే నాకు ఫస్ట్ HCL లో జాబ్ వచ్చింది. సో HCL లో జాబ్ వస్తే నేను ఇయర్ 2015 లో వచ్చింది. 2015 లో జాయిన్ అయ్యాను. సో HCL కెరీర్ స్టార్ట్ చేశాను. ఈవెన్ స్టార్ట్ చేసి అది క్లయింట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండే మాకు జనరల్ గా, డైరెక్ట్ HCLకి వెళ్ళకుండా క్లయింట్ బేస్డ్ ఉండేది లక్కీగా. సో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే నా కొలీగ్స్ అక్కడ కూడా మాట్లాడాను. యాక్చువల్లీ నేను డెవలప్మెంట్ కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళాను. సో అయితే నా ఫ్రెండ్స్ని అక్కడ నా కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా బ్రో నేను ఒక ఫేస్బుక్ లాంటిది బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి, మనం ఇంప్లిమెంట్ చేద్దాం, డెఫినెట్లీ విల్ సక్సీడ్. ఇండియా నుంచి ఒక వెబ్సైట్ మనం చేద్దాము, మన ఓన్ గా ప్లాట్ఫామ్ బిల్డ్ చేద్దాం అంటే అందులో కొలీగ్ అయితే నన్ను వీడు ఫేస్బుక్ చేస్తాడంట, జాయిన్ అయ్యి 6 months కూడా అవ్వలేదు, ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టు, ఇవన్నీ అయ్యే పనులు కాదు అది ఆయన మోటివేషన్ ఏది ఇచ్చాడు నాకు. సో ఓకే ఇదన్నీ కామనే, ఇవన్నీ మనకు వచ్చేవన్నీ కామనే అని చెప్పేసి నేను ఇంకా పట్టించుకోలేదు. సో నా పని నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇంకా చేసుకుంటాను అనమాట. సో అలాంటి కేసెస్ లో ఏంటంటే నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మీకు జాక్ మా ఐడియా ఉంటారు, చైనీస్ అలీబాబా ఫౌండర్. సో ఆయన వీడియోస్ ఎక్కువ చూసామన్నాను. సో ఆయన వీడియోస్ ఎక్కువ చూస్తే ఆయన ఎలా గ్రో అయ్యారు అనేది నాకు బాగా ఎక్స్ట్రా అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తన అపార్ట్మెంట్ పిలవడం. ఓకే ఒక 40 people పిలిచారు ఆయన, 40 people లో జస్ట్ 10 members యాక్సెప్ట్ చేశారు అంటే సో ఓకే నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను నాకు అప్పుడు అర్థమైంది. నువ్వు ఎప్పుడు కూడా నీ పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్నావు అంటే
నీ కొలీగ్స్ అవ్వచ్చు, లేదా నీ హాస్టల్ మేట్స్ అవ్వచ్చు, లేదా నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్, నీ బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళని అడుగుతున్నావు. నీలానే ఎవరో ఉంటారు. నీకులాగా ఆలోచిస్తారు. మేబీ దే వాంట్ టు బి బిగ్, దే వాంట్ టు బి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కదా! సో, వై డోంట్ నువ్వు ఎక్స్‌ప్లోర్ ఎందుకు చేయట్లేదు? జస్ట్ అంటే ఒక బావిలో కప్పలాగా అక్కడే ఉండి ఎందుకుంటున్నావు అన్నది నేను అనుకున్నాను. సో, ఇమ్మీడియేట్‌గా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఏం చేశానంటే ఆర్ట్‌సెట్ లుకింగ్ ఫర్ కో ఫౌండర్స్. ఓకే. ఓకే. సో, ఆర్ట్‌సెట్ లుకింగ్ ఫర్ కో ఫౌండర్స్ అని ఒక బ్యానర్ నాకొచ్చింది చేసేసి ఒక బ్యానర్ చేశానన్నమాట. సో, ఆ బ్యానర్ చేసి నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్స్‌కి సో, ఆర్ట్‌సెట్ అని మీరు అంతకు ముందే ఆ నేమ్ ఫిక్స్ అయిండ్రా? అంటే ఆర్ట్‌సెట్ అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే ఎప్పుడు ఫిక్స్ అయిండ్రు ఆ నేమ్? అది కూడా నేను నా బిగినింగ్ ఆఫ్ టైమ్‌లోనే అంటే దానికంటే ముందు 2 ఎక్స్‌మేట్ అని, వాచ్ ఇన్ చార్ట్ అని ఒక ఓకే. డిఫరెంట్ నేమ్స్ అనుకున్నాను. ఓకే. బట్ తర్వాత ఏంటంటే అలా కాదు. ఎవ్రీ సక్సెస్‌ఫుల్ కంపెనీ దేర్ ఈస్ ఎ గుడ్ నేమ్ అండ్ యూనిక్ నేమ్. అది ఒక కొత్త వర్డ్ వస్తుంది. సో, అలాంటప్పుడు నేను ఎందుకు కొత్త వర్డ్ క్రియేట్ చేయకూడదు అనేటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మా మదర్ చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేవారు మా అమ్మ. ఏంటంటే అంటే జనరల్‌గా అది మా తూర్పుగోదావరి సైడ్, మా ఈస్ట్ గోదావరి సైడ్ చెప్పే మాటలన్నమాట అవి. ఏంటంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఓకేనా? అంతా మంచే జరుగుతుంది. ఒక రోజు అంతా మారిపోతుంది. సో, ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఆ రోజు కోసం నువ్వు కష్టపడాలి. ఓకే. సో, అంటే వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఒక రోజు అంతా మారిపోతుంది. సో, నాకు ఆ వర్డింగ్‌లో ఆ సెంటెన్స్ మా అమ్మ ఎప్పుడు కూడా ఒక రోజు అబ్జర్వేషన్ తీసుకున్నారు. అబ్రివేషన్ తీసుకున్నాను. ఓకే. ఎవ్రీథింగ్ వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, అప్పుడు ఆ సెంటెన్స్‌లో ఫస్ట్ లెటర్స్‌ని ఆర్ట్‌సెట్. ఓకే. ఆర్ట్‌సెట్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకున్నాను. ఈవెన్ నేను పెట్టుకున్న ఐడియా ఏంటంటే లైక్ రేపొద్దున ఎనీ స్టార్టప్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను బాగా సక్సెస్ అయిన తర్వాత మేబీ నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఎవరైనా ఏ పని చేద్దాం అనుకున్నా గానీ ఏదో ఒకటి కొత్తది చేద్దాం అనుకుంటారు కదా! మేబీ వాళ్ళు సివిల్స్ రాద్దాం అనుకున్నప్పుడు గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్ట్‌సెట్. లైక్ 3 ఇడియట్స్ మూవీలో అమీర్ ఖాన్ ఆల్ ఈజ్ వెల్ అనుకున్నట్టు ఆర్ట్‌సెట్ అనుకోవాలి. ఓకే. వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఒక రోజంతా మారిపోతుంది అనే విధంగా ఉండాలి. ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇదొక మంత్రాలా పనిచేయాలని చెప్పేసి ఓకే. ఇట్స్ యూనిక్. నాకు ఇమ్మీడియేట్‌గా వెంటనే ఎళ్లి కోడేడలో సెర్చ్ చేస్తే అవైలబుల్ ఉంది. వెంటనే ఇమ్మీడియేట్‌గా కొనేసి ఇంకా అది నా రిజిస్టర్ చేయించేసుకున్నాను. ఐ డోంట్ నో ఆ రోజు స్టార్ట్ అయింది ఆర్ట్‌సెట్ అన్నది. సో, అలా నా జర్నీ ఆర్ట్‌సెట్‌తో స్టార్ట్ అయిందన్నమాట. సో, మీరు హెచ్‌సిఎల్ కంపెనీ అక్కడ మీరు అంటే దీనిపైన కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. ఆర్ట్‌సెట్ అంటే ఎట్లా బిల్డ్ చేయాలి అని. రైట్. అంటే బిల్డ్ చేయడం అంటే ఫస్ట్ మనకి టెక్నాలజీ ఏం చూజ్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఓకే. ఫేస్‌బుక్ అప్పట్లో మేము చదివిన ప్రకారం వికీపీడియా అవ్వచ్చు అంటే ఓకే. పీహెచ్‌పీలో బిల్డ్ అయింది బ్యాక్ ఎండ్. ఓకేనా? ఓకే. ఫ్రంట్ ఎండ్ బూట్‌స్ట్రాప్‌లో చేయాలి. లేదంటే డిఫరెంట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడాలి. అంటే అప్పుడు అవే టెక్నాలజీస్ 2015 ఆ టైంలో. ఇప్పుడంటే యాంగులర్ అని డిఫరెంట్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసినాయి మొత్తం మనకి. సో, అప్పుడు మేము ఓకే. అప్పుడు వెబ్‌సైటే. అప్లికేషన్ అనేది అంత లేదు జనరల్‌గా. వచ్చింది కానీ వెబ్‌సైట్ అనేది అప్పుడు అంటే మొబైల్స్ అంతా యూజ్ లేదు కదా. రైట్. మొబైల్స్ అంతా వచ్చినాయి. అదే టైంలో మనకొచ్చింది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఓకే. మళ్ళీ మా ఫ్రెండ్ ఎవడో వచ్చి ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది ఒకసారి చూడు అంటే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ చూసి ఆహా! ఓకే. ఇది కూడా బానే ఉంది. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడియా వేరు. బట్ వాడు దాన్ని మళ్ళీ సోషల్ నెట్వర్కింగ్‌గా కన్వర్ట్ చేయడం ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది. అప్లికేట్ ట్విట్టర్ వచ్చేసింది. అంటే నేను ఐడియా వచ్చింది. నాకు తెలిసి నాకులాగా వచ్చి ఉంటది ఐడియా. వాళ్ళు ఈ పాటికి ఇంప్లిమెంట్ చేసేసి పెట్టేసారు కూడానే. అంటే నాకు తెలిసి ఈ యూఎస్‌లో ఒకటేంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చాలా ఎక్కువ చేస్తారు కంపారిటివ్‌గా. చాలా ఎక్కువ అంటే లైక్ ప్రతి చోట ఉంటుందండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ కూడా మేబీ ఎవ్రీ ఫౌండర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 10 మంది చెప్తే 10 మందిలో ఎవడో ఒకడే యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ వాడు మ్యూచువల్‌గా ఎవడో వచ్చి యాడ్ అవుతాడు. ఒక డిఫరెంట్ పర్సన్స్ ఫైనల్‌గా ఒక గ్రూప్ ఆఫ్ ఫౌండర్స్ అయితే క్రియేట్ అవుతారు. అంటే వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఒక్కసారి విన్ అయిపోయిన తర్వాత వాడి కష్టాలు కనబడవు. ఇప్పుడు ఈవెన్ ఒక మూవీ తీస్తున్నప్పుడు మీరు కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు కూడా కష్టాలన్నీ చూపించాడు. కొన్ని కష్టాలు ఆ కష్టం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి. బట్ ప్రాక్టికల్‌గా రియల్ టైమ్‌లో డిఫరెంట్ ఉంటది. సో, ఆ టైప్‌లో కూడా అక్కడ ఉంటది. బట్ ఏంటంటే దే ఆర్ టెక్నికల్ పీపుల్. మ్యాథ్స్ టెక్నాలజీస్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. సో, ఈజీగా దొరికేస్తారు. ఇట్లా కొన్ని
వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కానీ వెంటనే అయిపోతే ఇక్కడ అండ్ మనీ ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి మేజర్గా. సో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండ్ ఆ ఐడియాస్ కూడా ఆల్రెడీ అది ఇనిషియల్ ఐడియాస్ మాట. ఫస్ట్ నుంచి అక్కడే స్టార్ట్ అవుతాయి బేసిక్ ఐడియాస్. సో మేబీ ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఇంకొకటి బిల్డ్ చేద్దాం విత్ డిఫరెంట్ ఫీచర్స్తో అని నేను అనుకున్న ఐడియా అన్నమాట. సో ఈ టైప్లో వెళ్తుందన్నమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు నేను ఏం చేశానంటే ఆ బ్యానర్ డిజైన్ చేసి నా ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్లోని, ఇన్స్టాగ్రామ్లో అండ్ నా ఫ్రెండ్స్కి ఇచ్చి వాట్సాప్ స్టేటస్లు పెట్టండి. ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్ పెట్టేవాడిని, అందరికి ఫార్వర్డ్ చేసేవాడిని. అరే నువ్వు నాకు జాయిన్ అవ్వద్దు, నువ్వు ఏం చేయట్లేదు, జస్ట్ ఒక స్టేటస్ పెట్టు, మేబీ సంబడి విల్ రెస్పాండ్. సో అలా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. నియర్లీ ఒక 50 people వరకు రెస్పాండ్ అయ్యి అరే మా ఫ్రెండ్ ఏదో అడుగుతున్నాడు, సో తనకి ఇంట్రెస్ట్ ఉందంట అంటే నేను వెంటనే ఇమీడియట్గా నెంబర్ తీసుకుని తనతో మాట్లాడడం. ఓకే, ఇంకా నాకు పీపుల్ వస్తున్నారు, దొరుకుతున్నారు అనిపించినప్పుడు నేను ఏం చేశానంటే ఇమీడియట్గా డిస్కస్ చేసి, టెక్నికల్ పీపుల్ వచ్చారు, నాన్ టెక్నికల్ పీపుల్ వచ్చారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్‌తో వర్క్ చేయాలని ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓకే ఇప్పుడు వరకు ఫోన్ కాల్సే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ కాల్స్ కాకుండా మీట్ అవ్వాలనుకున్నప్పుడు నాకు ఒకసారి నేను మళ్ళీ కొన్ని గ్రూప్స్ లో పోస్ట్ చేశాను, నాకు ఒక ఆఫీస్ స్పేస్ కావాలి. నేను అప్పటికి కొన్ని ఆఫీస్ స్పేస్లకి కోవర్కింగ్ వాటికి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజ్లు చెప్పారు పర్ డేకి. అంత పే చేసి అంత లేదు మన దగ్గర. సో అని నేను కొన్ని గ్రూప్స్ లో పోస్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ శేఖర్ అని చెప్పేసి ఆయన రెస్పాండ్ అయ్యి ఒక నా ఆఫీస్ ఉంది, ప్రాబ్లం లేదు, ఒక 1 or 2 hours కి మీరు మీటింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకున్నప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరినీ నేను అక్కడికి ఇన్వైట్ చేశాను అనమాట. ఇన్వైట్ చేసి ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ మై ప్రజెంట్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్స్, నెక్స్ట్ మనం ఏంటి, ఎలా ఉండబోతున్నాం అనే దాని గురించి ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. సో ఆ రోజు నియర్లీ ఒక 20 people వరకు వచ్చి ఉంటారన్నమాట. సో 20 people వరకు వచ్చి ఆ రోజు అంతా మాట్లాడుకున్నాం, మొత్తం చెప్పాను క్లియర్గా డౌట్స్ ఏంటి అని వచ్చాను. సో అందులో 20 people నియర్లీ ఒక 8 people వరకు యాక్సెప్ట్ చేశారు. రిమైన్ పెద్ద రెస్పాన్స్ లేదు. తర్వాత ఓకే జాయిన్ అవుతాం బట్ వీ నీడ్ టైం, ఇట్లా చాలా మంది చెప్పారు అనమాట. సో 10 members అలా జాయిన్ అయిన తర్వాత మేము వాళ్ళతో 8 people వరకు వచ్చారు. జాయిన్ అయ్యి ఓకే మళ్ళీ ఏంటి, అందులో టెక్నికల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు, నాన్ టెక్నికల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. నాకు టెక్నికల్ పీపుల్ కావాలి. మళ్ళీ కొంతమంది ఉన్న టెక్నికల్ పీపుల్తో మళ్ళీ క్యాంపెయిన్స్ రన్ చేసి డిఫరెంట్ పర్సన్స్తో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి ఓకే ఇది టెక్నాలజీ, ఓకే సో ఇది చెయ్యాలి, ఫ్రంట్ ఎండ్ ఇది వాడదాం, బ్యాక్ ఎండ్ ఇది వాడదాం, ఇంకా వెబ్సైట్ వద్దు, సో నౌ మొబైల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మొబైల్ అప్లికేషనే బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫస్ట్ చూస్ చేసుకున్నాం. It's been 2017. Okay. 2017, 16 ఎండింగ్ 17 అట్లా వచ్చిందన్నమాట. అదే టైంలో మొబైల్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. అప్పటికే ఇన్స్టాగ్రామ్ తన మంచిగా స్మార్ట్ ఫోన్స్ మొత్తం వచ్చేసిందన్నమాట. ఇన్స్టాగ్రామ్ అప్పటికే ఇండియాలో మంచిగా పాపులర్ అవుతా ఉంది. సో ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేసాం. సో మళ్ళీ ఓకే బ్యాక్ ఎండ్ నాకు అందరూ దొరికారు కానీ బ్యాక్ ఎండ్ వాళ్ళకి దొరకలేదు. సో అంటే లైక్ నేను తెచ్చుకున్న పీపుల్ ఎలా అంటే నేను వాళ్ళకి పే చేయలేను. వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఫస్ట్ మీరు వర్క్ చేయండి, మీ స్కిల్సే ఇన్వెస్ట్మెంట్. ఓకే నా దగ్గర కూడా అమౌంట్ లేదు. ఓకే మీ స్కిల్స్ ఓకే నువ్వు ఒక ఆండ్రాయిడ్ డెవలపర్వే, నువ్వు నీ స్కిల్స్ ఇన్వెస్ట్ చేయి అంటే మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళు, సాటర్డే సండే ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత నీకు ఏమైనా టైం ఉంటే వర్క్ చేయి. ఓకే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour నువ్వు స్పెండ్ చేసినా అది నీ స్కిల్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. ఓకే నువ్వు ఎంత బాగా వర్క్ చేస్తావో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్ బట్టి నీకు కంపెనీ షేర్స్ అలొకేట్ చేస్తాను అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఫర్ ఆర్ట్సెట్. ఇది చెప్పాను. అంటే రేపు పొద్దున మనం సక్సెస్ అవుతుందో లేదో నేను చెప్పాను, బట్ అవుతుంది. నేనైతే అవుతుందని స్టార్ట్ చేశాను, గివ్ అప్ చేసుకోకుండా. ఓకే అయ్యిందా, వీఆర్ గోయింగ్ టు బి బిగ్. డెఫినెట్గా మనం చాలా మంచి పొజిషన్లో ఉంటాము. రేపొద్దున నువ్వు కంపెనీకి ఒక టెక్నికల్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ పొజిషన్స్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకంటే వి అవేర్ ఆఫ్ ఇట్, ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇట్లా ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్స్ చూస్తున్నారు, ఎలా సక్సెస్ అవుతాయి, ఎంత వస్తుంది ఏంటనేది. సో ఎవ్రీబడి యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ చేస్తే నాకు బ్యాక్ ఎండ్ డెవలపర్ దొరకకపోతే ఆయన ఫ్రీలాన్సింగ్ తీసుకున్నమాట. ఫ్రీలాన్సింగ్ తీసుకుని తర్వాత మళ్ళీ ఏం చేసామంటే
మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, కొంతమంది దొరుకుతారు, అందరూ దొరకరు కదా. మళ్ళీ బ్యాక్ అండ్ పర్సన్స్కి పే చేయాల్సి వస్తుంది, మళ్ళీ మన శాలరీస్ తక్కువ. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అదే టైంలో నేను ఏం చేశానంటే మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను, ఆట్సెట్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి. ఓకే. సో ఎలియర్ వాజ్ కో ఫౌండర్స్, నా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్. సో ఆ టైంలోనే మళ్ళీ నా సీనియర్ అనుదీప్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ రెస్పాండ్ అయ్యి, అరే ఏంట్రా ఇదంటే అన్న ఇది ఒక సో వెబ్సైట్. మీరు అప్పుడు హెచ్సిఎల్ ఇంకా వర్క్ కంటిన్యూ అవుతుంది? హెచ్ఎల్ అవుతుంది, అంటే హెచ్ఎల్ కూడా ఎక్కువ రోజులు లేను, 1 year అవుతుంది. ఓకే. సో తర్వాత మళ్ళీ లాజిక్ ప్లానెట్ అని చెప్పేసి ఇంకొక వేరే వేరే కంపెనీకి కంపెనీకి షిఫ్ట్ ఓకే. అయ్యిందన్నమాట. ఓకే. సో అప్పుడు నేను పెట్టినప్పుడు చెప్పాను కదా. అంటే మీ కంపెనీలో తెలుసా యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్ అని చెప్పేసి? లేదు అంటే అట్లా తెలియదు కదా? తెలియకూడదు, అదే అదే అదే. తెలియకూడదు. జనరల్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు వేరే ఆర్గనైజేషన్ అంటే నువ్వు ఆఫీస్ లో చేయకూడదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫ్యామిలీ బిజినెస్. ఇప్పుడు మీ ఫాదర్కి ఏదో బిజినెస్ ఉంటుంది, ఆఫ్టర్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ నువ్వు వెళ్ళి మీ ఫ్యామిలీ బిజినెస్. అంటే మీరు కంపెనీ రిసోర్సెస్ ఏమైనా యూజ్ చేస్తారేమో అనేటువంటి ఒక లేదు, అంత సెక్యూర్ ఉంటుంది, అలా ఏం చెయ్యం మనం యాక్చువల్ గాని. ఓకే, సో అయితే నా సీనియర్ కూడా రెస్పాండ్ అయ్యి, సో ఓకేరా నాకు నీ మీద హోప్ ఉంది, సో నువ్వు డెఫినెట్గా ఏదో చేస్తావు, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎంత అనుకున్నావు అంటే, మాకేం తెలియదు ఎంత కావాలి ఏంటి, ఒక పిచ్ డెక్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఎంత ఉండాలి అంతా చెప్పాను కదా. మెయిన్ ఏంటంటే ఫ్రీలాన్సర్స్ కి పే చేయడం, ఫ్రీలాన్సర్స్ పే చేయడం, స్పేస్ ని యూజ్ చేసుకోవడానికి ఇట్లా. అంటే మా అతను కూడా కొంత అమౌంట్, ఓకే నేను 2 lakhs పెడతాను, బట్ ఇమీడియట్ గా ఇవ్వలేను, నేను జాబ్ చేస్తాను. అప్పుడు తను శ్రీలంకలో ఎక్కడ జాబ్ చేసేవాడు, తను ఎలక్ట్రికల్ ఫీల్డ్ యాక్చువల్ కానీ. సో నా శాలరీ వస్తుంది కదా, శాలరీ నుంచి నీకు కొంత అమౌంట్ పంపిస్తూ ఉంటాను, సో ఆ అమౌంట్ తో ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాను అన్నట్టుగా. ఓకే అన్న అంటే తర్వాత ఇంకొక పర్సన్ మళ్ళీ నా టీం ఎవరైతే నాతో వర్క్ చేస్తానని ఒప్పుకున్నారో వాళ్ళే మా డెడికేషన్, అంటే నా డెడికేషన్ చూసారు, వాళ్ళ డెడికేషన్ వాళ్ళే చూసుకున్నారు. ఓకే, మనం ఒక యాప్ కోసం కష్టపడుతున్నాం, మనం కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేద్దాం. మేబీ నాకు స్కిల్స్కి వచ్చే షేర్స్ తో పాటు ఈ షేర్స్ కూడా వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి పీక్. అందరూ బిలీవ్ చేసామంటే డెఫినెట్ గానీ. సో అందరూ ఎఫర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఓకే మేము ఒక 2 lakhs పెడతామని చెప్పేసి. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువగా స్కైప్లోని గూగుల్ మీట్లోని డైలీ కనెక్ట్ అయ్యి మీటింగ్స్ పెట్టుకుని ఇది చేద్దాం అది చేద్దాం, ఫైనల్గా అన్ని డిస్కషన్ చేసుకుని వర్క్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే మాకు ఒక ఆఫీస్ స్పేస్ కావాల్సి వచ్చింది అనమాట. సో చాలా స్పేస్లో ఫోన్ చేస్తే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. మాకు కావాల్సిన సాటర్డే సండే, మోస్ట్లీ సాటర్డే సండేస్ క్లోజ్ ఉంటుంది ఐటీ ఫీల్డ్. సో అప్పుడు ఒక యాడ్తో ఒక కోవర్కింగ్కి గచ్చిబౌలిలో ఒక కోవర్కింగ్ ఉంటే మనం మీట్ అయితే, సో ఆయన ఓన్లీ సాటర్డే సండే ఉండడానికి మంత్లీ 10,000కి సంథింగ్ ఒప్పుకుని 8,000కి ఒప్పుకున్నాము. ఒప్పుకుని అగ్రిమెంట్ చేసుకున్నమాట. సో ఎవ్రీ మంత్ మళ్ళీ 8,000 పే చేయాలి, 10,000 పే చేయాలన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఐడియా ఏంటంటే నా టీంతో రోజు మాట్లాడాను, అరే మనందరం బిర్యానీ తింటాం లేదంటే సంథింగ్ ఏదో చేస్తాం, ఓకేనా, మీ శాలరీస్ బట్టి మీరు ఎంతో కొంత ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేయండి. అంటే నీ శాలరీ ఎక్కువ ఉంటే 1,000 రూపాయలు, నీ శాలరీ తక్కువ ఉంటే 500, 200, అవన్నీ కలుపుకుని మనం మళ్ళీ ఎవ్రీథింగ్ అంతా రికార్డ్ చేసుకున్నారా? రికార్డ్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ క్లాష్ రావద్దు. క్లాష్ అంటే క్లాషెస్ వచ్చినాయి, అది కూడా చెప్తాను నీకు. అది లేకుండా స్టార్ట్అప్స్ ఉండవు. ఓకే, అయితే ఎస్పెషల్ ఇండియన్ స్టార్ట్అప్స్ ఉండవు అనుకుంటాను నేను. సో అలాంటప్పుడు బట్ రియల్లీ దే ఆర్ నాకు చాలా మంచి టీం, అంటే చాలా మంచి టీం. అంటే మనం వాళ్ళకి lakhs of rupees శాలరీస్ ఇచ్చినా కూడా దొరకనంత టీం నాది, మంచి. ఓకే, సో మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ డెడికేటెడ్ బాగా వాళ్ళు మోటివేట్ చేసుకోవడం. ఓకే, ఓకే సక్సెస్ఫుల్ ఏదైనా జరిగితే దాని గురించి వెంటనే ఆ వీకెండ్ టైంలో డిస్కస్ చేసుకుని మేము మోటివేట్ అవుతూ బాగా మళ్ళీ వాళ్ళే ఆ 500 రూపీస్ 1,000 రూపీస్ ఇవ్వడం, మళ్ళీ దాన్ని రెంట్ కింద పే చేసుకోవడం అందరూ. ఓకే, సో రియల్లీ దే ఆర్ నాన్ టెక్నికల్ పీపుల్కి ఏమో అడ్మినిస్ట్రేషన్, సో హెచ్ఆర్ ఆపరేషన్స్ అని డిఫరెంట్. ఓకే, ఇది హెచ్ఆర్ మేనేజర్, తను సిటిఓ, తను సిఓఓ, తను సిఎఫ్ఓ, ఈ ఆపరేషన్స్ చూసుకోవాలి. సో ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఎంత ఉంది? ఆర్గనైజేషన్ అప్పుడైతే మాకు 23 people ఉండేవారు. 23 people. కొంతమంది ఇంటెన్స్ ఉండేవారు, కొంతమంది ఏమో చెప్పాను కదా నా అలాగే వర్క్ చేసుకున్నాము. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని అయితే ఎవరిని తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, మన స్వార్థం కోసం పక్క వాళ్ళ లైఫ్ని రిస్క్ పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను ఒక ఫుల్ టైం డెవలప్మెంట్ తెచ్చేసుకుని మేబీ నేను ఆడితో గట్టిగా ఒక 6 months వర్క్ చేయించుకుని, బాస్ నీ అవసరం లేదు ఇంక వెళ్ళిపో మేము పే చేయలేమంటే, సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ పాల్ చేసినట్టే. సో
వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు అది యాక్సెప్ట్ చేసుకోలేదు. ఓకే, ఎట్లా ప్రయర్ మీరు ఇన్ఫార్మ్ చేసిండ్రు అందరికి మనం పే చేసుకోలేము కాబట్టి మీరు ఇన్వాల్వ్ అందుకే ఫ్రీలాన్సెస్ తోనే వెళ్ళాం. ఓకే, మనం లేట్ అయినా పర్లేదు. సో ఇఫ్ యూఆర్ నీది మంచిగా, నీ ఐడియా మంచిది, నువ్వు చేసే మంచిది అనుకున్నప్పుడు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఓకే, వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో అలా అనుకున్నాం కాబట్టి లేట్ అయినా పర్లేదని ఫ్రీలాన్సర్స్తో వెళ్ళాం. బట్ ఫ్రీలాన్సర్స్ ఎస్పెషల్లీ ఇండియా, అది ఎస్పెషల్గా డెవలపర్స్ అంటే చాలా వాళ్ళతో అనమాట. వస్తాడు, ఒక డెవలపర్ తీసుకుంటాము, ఎంతో కొంత మాట్లాడుకుంటాం ప్రైజెస్. దే ఆర్ కాస్ట్లీ. యూఎస్లో నాకు హవర్లీ 2000 పే చేస్తారు, 3000 పే చేస్తారు. బాస్ యూఎస్ పీపుల్ పే చేస్తారు, మేము ఇండియా కదా మేము అంత పే చేయలేమని మాట్లాడుకుంటాం. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు పని చేస్తాడు, మళ్ళీ కొద్ది రోజులకి వాడికి ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. సో సగం పే చేసిన తర్వాత పని చేయడం మానేస్తాడు. సో చాలా మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి, డిమాండ్ అనే కాదు, ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎథిక్స్ లేకుండా నువ్వు ఎంత సంపాదిస్తున్నా అది వేస్ట్ అండి. అంటే ప్రయర్ ప్రామిస్ చేస్తే దే హ్యావ్ టు స్టాండ్ అవుట్. ఇప్పుడు మేబీ పక్కోడి కంటే నేను ఒక 500 రూపీస్ 1000 రూపీస్ తక్కువ ఇవ్వచ్చు. బట్ ఒక పని ఒప్పుకున్నప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అది మా కళ. కరెక్ట్. మేము ఒక డ్రీమ్ తో, ఇప్పుడు మాకు వీఆర్ గెటింగ్ గుడ్ శాలరీస్. ఇంకా కావాలంటే ఇంకాస్త డైలీ కంపెనీస్ మారిపోయి ఎవ్రీ 1 year కి కంపెనీ మారిపోయి, లేదంటే యూఎస్కి వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్లు వేసుకుని ఉంటే ఇంత కష్టపడిన అవసరం లేదు. చెప్పాను కదా, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇండియా యూఎస్ అంటే ఇదే ప్రాబ్లం. నేను కూడా చాలా మంది ఫ్రీలాన్సర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళని ట్రై టు మోటివేట్ మాట. బాస్, యువర్ గుడ్ డెవలపర్, నాతో వర్క్ చేయి, నా టీంలో జాయిన్ అవ్వు, కంపెనీ షేర్స్ ఇస్తాను. సో మనం ఒక కంపెనీ బిల్డ్ చేద్దాము. ఎన్నాళ్ళైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తావు, లేదంటే ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంటావు. నువ్వు ఎంత చేసినా ఒక ఎంప్లాయీగానే ఉంటావు. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు బి ఒక ఓన్ కంపెనీ పెట్టుకోవాలంటే అవన్నీ నాకు వద్దు బాస్, ఎంత ఇస్తావు చెప్పు. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ మాత్రమే ఉంటాయి, లాంగ్ టర్మ్ గా ఈ రోజు ఎంత వచ్చింది అనేది ఉంటుంది ఇండియాలో. నేను ఫేస్ చేసి చెప్తున్నాను. నేను ఇండియా పీపుల్ జడ్జ్ చేస్తున్నానో, లేదంటే నాకు హెల్ప్ చేయలేదని చెప్తున్నానని చెప్పట్లేదు. ఓకే, వాడికి ఏంటంటే ఎంత వస్తుంది, ఈ పని చేస్తే నాకు ఎంత వచ్చింది, అంతే, అంతవరకు అయిపోయింది. ఓకేనా, సో ఫ్యూచర్లో నేను బాగా సెటిల్ అవుతాను, నాకు ఆ పేరు వస్తుంది, ఇట్లాంటి ఉండదు, ఎవరికీ ఉండదు. ఎవరికో ఒకడికి ఉంటుంది. వాడు దాని గురించి కష్టపడితే ఎవడైతే ఉంటాడో, గివ్అప్ చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. నేను ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను, మేబీ నా సక్సెస్ ఇప్పుడు వరకు ఒక 50 to 60% వచ్చి ఉంటుంది. 100% వరకు వచ్చానంటే డెఫినెట్గా దెన్ పీపుల్ డిస్కస్ అబౌట్ మీ, టాకింగ్ అబౌట్ మీ, ఇది అది అని చెప్పుకుంటారు అప్పుడు. కరెక్ట్, ఓకేనా. సో ఆ వేలో ఉంటుంది. సో ఒప్పుకున్న వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, ఒప్పుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం అలా ఉండిపోతున్నారు అనమాట. సో మీరు ఒకటైతే ప్లాట్ఫామ్ బిల్డ్ చేసిండ్రు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ స్టఫ్ గా ఆలోచిస్తే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిండ్రెన్స్? అసలు యాక్చువల్గా అమెరికన్ కంపెనీస్ ఏమో వెరీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఓకే, మీరు చెప్తున్నట్టు మనము ఫస్ట్ ఆర్కుట్ చూసాము, వెంటనే ఫేస్బుక్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, మై స్పేస్ వచ్చింది. వీ హ్యావ్ మెనీ కంపెనీస్ ఫ్రమ్ వన్ కంట్రీ. బట్ మన ఇండియా నుంచి వచ్చేసరికి లైక్ మెయిన్ హిండ్రెన్స్ ఏంటి ఒకటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలంటే? అంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం, కానీ మన ఓన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుని రెడీగా ఉంటాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఐడియాస్ కూడా మీకు ఇప్పుడు వస్తున్న స్టార్ట్అప్ యూనికాన్ ఏదో సంథింగ్ అనుకుంటాం ఐడియాస్ అన్ని. వేరే కూడా బద్ధకమే వీళ్ళ ఒక ఐడియా. లైక్ మీకు జొమాటో అవ్వచ్చు, లేకపోతే బ్లింకిట్ అవ్వచ్చు. 1 minute లో మీకు జెప్టో తెచ్చిచ్చేస్తాం అంటే నీ పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళడానికి నీ బద్ధకం, జస్ట్ అక్కడ కూర్చొని ఫోన్లో ఆర్డర్ పెడితే నీకు ఇంటికి వచ్చేస్తుంది. అంటే 20 రూపాయల పాల ప్యాకెట్ ఉంటే ఆ మిల్క్ ప్యాకెట్ ని వాడు తెచ్చేవడానికి మళ్ళీ 5 రూపీస్. అలా కాదు, నువ్వు 100 రూపీస్ యాడ్ చేయి, నీకు ఫ్రీ డెలివరీ ఇస్తారంటే అక్కడికి అక్కర్లేని ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకుని తీసుకురావడం. మేబీ అవి గుడ్, మంచి ఐడియా, నాలాగే ఆలోచించారు, సక్సెస్ చేసుకున్నారు. బట్ ఏంటంటే నేను చేసిన ఐడియా అన్నది డిఫరెంట్. అంటే జెప్టో చేశాడు, లేదంటే ర్యాపిడో చేశారు, జొమాటో చేశారు, ఇలాంటి ఐడియాస్ అన్ని చేశారు. అవన్నీ ఎక్కడ వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు? మళ్ళీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అని తీసుకుంటారు. ఫేస్బుక్ లో చేస్తారు, ఇన్స్టాగ్రామ్ చేస్తారు, యూట్యూబ్ లో చేస్తారు, ట్విట్టర్ లో చేస్తారు. జొమాటో ఇది, లేకపోతే స్విగ్గీ అని, ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా. ఎందుకంటే పీపుల్ హూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్
సో అంటే టెక్నాలజీకి అటాచ్ ఉన్న వాళ్ళ దగ్గర అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడే చేస్తారు. వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది అనుకోండి, ఒక జొమాటో ఫుడ్ ఆర్డర్ చేస్తుందంట. ఫస్ట్ లో మనకు ఫుడ్ పాండా ఉండేది. ఫుడ్ పాండా నేను ఆ యాడ్ కూడా ఎక్కడ చూసానంటే యూట్యూబ్ లో యాడ్ సంథింగ్ వచ్చింది. అప్పుడు చూసాను ఇమీడియట్ గా వెళ్తే ఫస్ట్ ఆర్డర్ ఫ్రీ. వాళ్ళ కూడా అలాగే వచ్చింది. వాళ్ళ ఫస్ట్ బుకింగ్ ఫ్రీ. ఓకే. మీకు అర్థమైందా మీకు? సో ఇలా యాడ్లన్నీ ఎక్కడ వస్తాయి, మళ్ళీ మీకు ఫేస్బుక్ లోనే మార్కెట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కడు వచ్చి వాళ్ళు ఫేస్బుక్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అన్నారు, ట్విట్టర్ అంటున్నారు. మనమేమో సంథింగ్ డిఫరెంట్ గా వెళ్తున్నాము. ఫ్లిప్కార్ట్ అని ఇట్లా అంటే డెలివరీ యాప్స్ వరకు మనం సక్సెస్ అయ్యాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్, వీటి విషయంలోనే మనం ఫెయిల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కూ తీసుకున్నాం అనుకోండి, ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్. అంటే ఎంతో మంది పుష్ చేసిండ్రు కంపెనీని, యాక్చువల్ ఎంకరేజ్ కూడా చేసిండ్రు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత వాళ్ళు ప్రమోట్ చేసిండ్రు. బట్ ప్రాబ్లమ్ ఇస్ కూ యాప్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? అలానే మనకి తెలిసింది కూవే, తిరిగి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే చేసిన కూడా ఉంటాయి. నేను ఒకటి ఎలిమెంట్స్ అని యూజ్ చేశాను. ఎలిమెంట్స్ అని సంథింగ్ రవిశంకర్, శ్రీశ్రీ రవిశంకర్ అండ్ అలాగే సోను సూద్ కూడా ఏదో ఒక సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ అని తీసుకొచ్చాడు. అలాగే ఆనంద్ మహేంద్ర ఒక రోజు ట్వీట్ చేశారు, ఫేస్బుక్ మన డేటా తీసుకుని సంథింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ టైమ్ టు బిల్డ్ అవర్ ఓన్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. సో చేసినప్పుడు మా దగ్గర ఐడియా ఇస్తారు అన్నప్పుడు ఎవరో ఒక టీం వెళ్ళింది, ఆయన ఓకే అన్నాడు, స్టార్ట్ చేశారు. బట్ అది కూడా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు ఐడియాని ఇంప్లిమెంట్ చేసేద్దాం అని చెప్పి కంగారులో సేమ్ కాపీ చేసేయడం. ఓకే, ఈఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం. ఓకే, అంటే లైక్ అదే చేసేస్తున్నాము అనేది మైండ్లో పెట్టుకోకుండా వాళ్ళు ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టేయడం. ఓకేనా? సో ఇవన్నీ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది. ఇప్పుడు యూజర్ అప్పటి వరకు ఇండియన్ స్పెషల్గా మనకి ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఓకే, ఇది అప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బాగా అలవాటు అయిపోయి, ట్విట్టర్లో అలవాటు అయిపోయి, మనకు నచ్చిన టాపిక్స్ ఫాలో అవుతూ, మనకు నచ్చిన సెలబ్రిటీస్ని ఫాలో అవుతూ, పొలిటీషియన్స్ ఫాలో అవుతూ, మనకు కావాల్సిన డేటా అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్తే నాకు అక్కడ బెనిఫిట్ ఏంటి? ఈవెన్ నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినప్పుడు కూడా డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. దానికి దీని డిఫరెన్స్ ఏంటి, అక్కడ వచ్చేది ఎక్కడ వస్తుంది కదా, ఇట్లాంటివి ఉంటాయి. ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్స్ అవి. ఓకేనా? సో కూ వచ్చేటప్పటికి కూ ఎందుకు సక్సెస్ అవ్వదంటే ఈఏ పార్ట్, యూఐ, ఇప్పుడు ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ వరస్ట్ అన్నమాట. నేను చెప్తున్నాను కదా, వరస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్స్ కానీ చూడంగానే ఓకే యాప్ యూజ్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఇండియన్స్ ఎప్పుడు కూడా ఒక వెస్ట్రన్ కల్చర్కి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. అంటే ఒక యాప్ వాడినా, ఒక వస్తువు వాడినా, ఒక టీషర్ట్ వేసుకున్నా సరే అదొక బ్రాండ్. అంటే వాళ్ళకి అక్కడ ఒక చీప్ క్వాలిటీ అయినా సరే అది ఒక బ్రాండ్ అని చెప్పి పబ్లిసిటీ చేస్తే, అరే ఈ అడిడాస్ వేసుకున్నాడు, ఈ యాపిల్ ఫోన్ వాడుతున్నాడు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వీడికి టిక్ మార్క్ ఉంది, ట్విట్టర్ లో టిక్ మార్క్ ఉంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో టిక్ మార్క్ వాల్యూ లేదనుకోండి, బట్ వన్స్ అపాన్ ఎ టైం వాడికి ఒక బ్యాడ్జ్ వెరిఫికేషన్ లాంటిది ఉందంటే ఇటు సంథింగ్ డిఫరెంట్, వాడికి ఒక యాపిల్ ఫోన్ ఉంది, వాడు సంథింగ్ డిఫరెంట్. అంటే సొసైటీ నుంచి వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే, దే ఆర్ రిచ్. అంటే మన ఒక 20 years బ్యాక్ అనుకోండి, కార్ ఉందనుకో, వీళ్ళ రిచ్, కార్ ఉందంటే. ఇప్పుడు కార్ అంటే ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది, ఈఎంఐలో కార్ తీసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు ఉంటుంది. సో అలానే కూ వాడేటప్పటికి ఇప్పుడు అదొక ట్విట్టర్ అంటే అదొక బర్డ్ సంథింగ్ సౌండ్ టైప్, వీడు కూడా కూ ఆ సినారియోలోనే పెట్టేసాడు. ఓకే, అక్కడ ఒకటి ఓకే ట్విట్టర్ కూ ఈ రెండు ఒకటే సింక్. అలానే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి మల్టీ లాంగ్వేజెస్ యూజ్ చేయడం. అంటే మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాడతారు అనేటప్పుడు చూస్తే నార్మల్ ఒక పర్సన్స్కి వచ్చేదాన్ని కదంటే ఇది లో క్లాస్ ప్రొడక్ట్ అంతే. అంటే ఇండియన్స్ ప్రాబ్లం ఏంటంటే నీకు ఇంగ్లీష్ వస్తే చాలు, వాడొక హైలీ నాలెడ్జ్ పర్సన్ అన్నమాట, ఇంటెలెక్చువల్. ఇంకా ఎలా అంటే ఓకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, డెఫినెట్లీ ఈజ్ ఎ బిగ్ గాయ్, వాడికి అన్ని వచ్చేసు అనుకుంటాడు. నార్మల్ అన్ని తెలిసిన వాడు నార్మల్ గా తెలుగులో మాట్లాడుతుంటే వాడిని ఎవడో పట్టించుకోడు. అదే ప్రాబ్లం. సో సేమ్ అప్లికేషన్స్ కూడా నువ్వు మల్టిపుల్ లాంగ్వేజ్ పెడితే మల్టిపుల్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అంటే ఫేస్బుక్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లేవు, ఇన్స్టాగ్రామ్ లో మల్టిపుల్ లేవు, ట్విట్టర్ లో మల్టిపుల్ ఏమీ లేవు, ఇంగ్లీషే. అయినా కూడా దానికి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో. కరెక్ట్, అర్థమైందా? అంటే వాడు మనకు తెలుగు అంటే ఇవి కూడా మనకు ఆప్షన్స్ ఇస్తాడు, కానీ ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తారు దాంట్లో. అంటే ఆప్షన్స్ కానీ అది
నేను చెప్పినా నమ్మినా నమ్మకపోయినా ఒకటి ఏంటంటే, ఇంగ్లీష్ ఇస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అంతే. అర్థమైందా మీకు? ప్రతిదీ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేదా డిఫరెంట్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ లో పెడతారు, మళ్ళీ ఇంకో ట్వీట్ ఏం చేస్తారంటే హిందీలో పెడతారు. అంటే మన దగ్గర ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది బిల్డ్ చేసిండ్రు బాగా. ఇంకా తప్పదు. ఇంకా అంటే అందరికీ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట అంతే. అంతే ఇంగ్లీష్ గురించి పక్కన పెడితే ఆ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, ఆడు యుఎస్ఎల్ వచ్చాడు, ఆడు యుఎస్ లో పెట్రోల్ బంక్ లో పనిచేస్తాడు, ఇవన్నీ పక్కన పెడతాడు. యుఎస్ఎల్ వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కాదు నేను చెప్పేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 10-15 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నాను. ఇప్పుడు అంతే ప్రతి ఒక్కడు వెళ్ళొచ్చేస్తున్నాడు అనుకోండి, ఓకేనా? సో ఇండియన్స్ కి ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఒక బ్రాండ్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి ఎక్కువ సెలబ్రిటీస్ అంటే ఎక్కువ అది ఒక ఫ్యాషన్ రిలేటెడ్ గా అనిపిస్తుంది, గ్లామర్ రిలేటెడ్ గా. అంటే యాక్ట్రెసెస్ ఎక్కువ ఉంటారు, లేకపోతే యాక్టర్స్ ఉంటారు. అంటే ఒకప్పుడు నువ్వు మూవీస్ లో ట్రై చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక ఆల్బమ్ పెట్టుకునేవారు అనమాట. అంటే ఫొటోస్ తీసుకుని కృష్ణనగర్ లో అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడు ఒకసారి ఆల్బమ్ చూపించాడు. వాడు డిఫరెంట్ ఒకసారి జర్కిన్ వేసుకుని, ఒకసారి టీ షర్ట్ తో, ఒక షర్ట్ తో, ఒకసారి టక్ చేసుకున్నప్పుడు కొన్ని ఫోటోలు పట్టుకుని ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గరికి లేదా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆడిషన్స్ కి వెళ్తున్నప్పుడు ఈ ఆల్బమ్ పట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నారు. మీకు అర్థమైందా? సో వాళ్ళ ఫొటోస్ అన్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజుని. సో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఓకే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తే, ఈవెన్ ఇప్పుడు చూస్తున్నారు కదా రీసెంట్ గా కొన్ని మూవీస్ కూడా నార్మల్ గా రీల్స్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి పర్సన్స్ నే హీరోయిన్స్ గా చూస్ చేసుకుంటున్నారు. నేమ్స్ మెన్షన్ చేయకలేదు, రీసెంట్ గా అలా జరిగింది. ఓకే అంటే డైరెక్ట్ నువ్వు ఓకే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని అడుగుదాము, మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉందేమో, రీల్స్ బాగా చేస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా అంటే ఈ రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ డిఫరెంట్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది డిఫరెంట్ ఉంటారు. ఓకే సో అలాగా అదొక గ్లామరస్ గా అయింది. కమింగ్ టు బి ఫేస్బుక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫేస్బుక్ లేదు, నా దృష్టిలో ఫేస్బుక్ ఈజ్ డెడ్. ఓకేనా? ట్విట్టర్కి వస్తే అది ఒక మినీ బ్లాగ్. అంటే వాడు వచ్చి ఏదో ఒక చిన్నది మ్యాటర్ రాసుకుంటాడు. అంటే దెర్ ఈజ్ లిమిట్ ఉంటుంది అన్నమాట. అదే ఓకే లిమిట్ లో వాడు ఏదో ఒక పెట్టుకుంటాడు, ఒక చిన్న ఆర్టికల్ రాస్తాడు. ఇట్స్ ఈజీ టు రీడ్ అండ్ ఈజీ టు షేర్. రీట్వీట్ కొడితే రీట్వీట్ వెళ్ళిపోతుంది. అండ్ హ్యాష్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ పెట్టింది ట్విట్టర్. ఓకే అంటే ఎవ్రీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ యూనిక్ ఉంది. ఇప్పుడు ఫిల్టర్స్ అనేది వచ్చేటప్పటికి జనరల్ గా ఇన్స్టాగ్రామ్ కి నేను చెప్పడం, ఇన్స్టాగ్రామ్ కి యూనిక్ అంటూ ఏమీ లేదు ఫస్ట్ నుంచి కూడా. ఓకే ఇన్స్టాగ్రామ్ నేను చెప్తాను, దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకే ట్విట్టర్కి వచ్చేసరికి ఒక హ్యాష్ ట్యాగ్ యూనిక్ ఉంది, అండ్ లిమిటెడ్ ఉంటాయి, టెక్స్ట్ లిమిటెడ్ గా పెట్టుకోవచ్చు. ఓకే అండ్ అదేంటంటే ఒక పొలిటీషియన్స్, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళు అఫీషియల్ గా అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వెరిఫికేషన్ అనేది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఒక ట్విట్టర్ నుంచి వెరిఫికేషన్ ఉందంటే ఓకే హీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీస్ యుఎస్ ప్రెసిడెంట్, వీళ్ళు టిక్ మార్క్ ఉందంటే ఒక అకౌంట్ కాదు, అంటే ఆ అకౌంట్స్ కాదు ఎవరు పడితే ఇక్కడ అకౌంట్. అండ్ ఎంత జెన్యున్ అకౌంట్స్ ఉంటాయో అంత ఆ స్క్రాప్ అకౌంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ప్యారడీ అని పెట్టారు. అంటే నీకు అక్కడ లైక్ ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి, నిబ్బా వార్స్ అంటారు, ఇలాంటి. అంటే ఒక హీరోకి అక్కడ ఎవరికి కూడా వారి ఓన్ ఐడెంటిటీ ఉండదు. అంటే వాడి పేరు డిఫరెంట్ ఉంటది. బట్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి వాడు ఓన్ పేరే ఉంటది అక్కడ. రమేష్ అంటే రమేష్, బట్ అక్కడికి వెళ్ళాక వాడికి ఏదో యూజర్ నేమ్ అని కాదు, వాడి నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఇవన్నీ కూడా మొత్తం డిఫరెంట్. వాడి ఐడెంటిటీ డిఫరెంట్. ఓరియో అని కొన్ని డిఫరెంట్ నేమ్స్ తో వాడు అక్కడ ఏంజల్ రాయ్ అంత డిఫరెంట్. వాళ్ళంతా అకౌంట్ వాడే వాళ్ళు అంటే ఫేక్ అకౌంట్స్ ఎక్కువ, పొలిటికల్ రిలేటెడ్ ఉన్న అకౌంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే రైట్ నౌ సోషల్ మీడియా ఎలా ఉందంటే, ఒక నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఒక 1 year నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే ఆ సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్స్ బట్టి ఓకే ఈ గవర్నమెంట్ వస్తుంది డిసైడ్ చేసేస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు ఈజీగా స్ప్రెడ్ చేసేసి అండ్ ఆల్సో అల్గోరిథం యూజ్ చేసుకొని నెరేటివ్ బిల్డ్ చేయొచ్చు. అవును, అల్గోరిథమ్స్ అన్నది ఏంటంటే, ఇప్పుడు అల్గోరిథమ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఈ అల్గోరిథమ్స్ అన్నది ఏంటంటే,
ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడదాం. సపోజ్ మీరు ఏదో ఒక ఫుడ్ వీడియోస్ ఒక 2, 3 చూసారు, 2 షేర్ చేశారు, లేకపోతే లైక్ చేశారు, సంథింగ్ ఏదో చేశారు. వెంటనే ఇంకా మీకు ఒక 1 వీక్, 10 డేస్ వరకు ఓన్లీ ఫుడ్ వీడియోసే వస్తాయి. అంటే ఇంకా నువ్వు స్క్రోల్ చేస్తున్నంత సేపు ఓకే. అమ్మ దొరికాడు ఈడు అనేది ఆల్గారిథం తీసుకొని ఇంకా వీడిని ఎళ్ళనివ్వకూడదని చెప్పి ఒక గంట సేపు రికమెండేషన్స్ అలా వస్తూ ఉంటాయి. మీకు ఇంకేంటంటే నైట్ టైం చాలా మంది ఫేసెస్ ఉంటారు. ఎలా అంటే 9:30 అవుతుంది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చూద్దాము, 9:30 కదా, 30 మినిట్స్ 10 కల్లా క్లోజ్ చేసేద్దాం అనేటప్పటికి వీళ్ళు వచ్చేటప్పటికి ఏదో 2 వీడియోస్ చూస్తారు. వీడేదో లైక్ చేసాడే అని చెప్పేసి వెంటనే అల్గారిథం ఏం చేస్తుందంటే కొన్ని వీడియోస్ సజెషన్ చేసి, అంటే ఆడు 30 మినిట్స్ లో 10 కల్లా క్లోజ్ చేద్దాం అనుకున్న 12 అవుతుంది తెలియకుండా. సజెషన్స్ మాట అంటే కట్టి పడేయడం అనేది ఈ అల్గారిథమ్స్ అన్ని యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అవుతాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అలానే ట్విట్టర్ కూడా అంతే. ట్విట్టర్ లో మీకు ఎక్కువ వాడు ట్రోలింగ్ కి అంటే ఎవడో, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను అంటే ట్విట్టర్ లో అప్పటి వరకు బాగుంటది, ఏ ఫ్యాన్ వార్స్ ఉండో, ఏ పొలిటీషియన్ గొడవలు ఉండవు. సడన్ గా ఒకటి వచ్చి ఒక హీరో గురించి ఏదో అంటాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గొడవ. దానికి వచ్చి వాడు మా హీరోని అంటావా లేకపోతే నీ హీరోని అంటావా. ట్విట్టర్ లో నాకు తెలిసి అసలు కామెంట్స్ కి వెళ్ళడమే తప్పు. అంటే అది నిజంగా వాడే చేస్తున్నాడా లేకపోతే ఒక గొడవ, అది ఎలా అంటే మన రియల్ గా చెప్తున్నాను. రోడ్డు మీద వెళ్తున్న వాడిని ఒకడిని వెళ్ళి కొట్టేమనుకోండి, ఎరా నా కొడక అని చెప్పి ఏదో క్యాష్ ఫీలింగ్ తో తిట్టామనుకోండి, ఓకేనా, అక్కడ అలా గొడవ స్టార్ట్ అవుతుంది. సేమ్ థింగ్ ట్విట్టర్ లో కూడా అలానే ఉంటుంది అనమాట. ఇదంతా ఐ డోంట్ నో, బట్ ఏంటంటే అదొక ప్లాట్ఫామ్ ఇచ్చేసారు. ఆ ప్లాట్ఫామ్ నుంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి లాగిన్ అవుతున్నారు. వెంటనే ఓకే నాకు చాలా జనం వస్తున్నారు కదా, అడ్వర్టైజ్మెంట్లు బిజినెస్ చేసుకోవడం అనేది డిఫరెంట్ అనమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు యూనిక్ కైండ్ ఆఫ్ ప్లాన్ తోని ఈ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసిండ్రు, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ. సో మన కంట్రీలో ఎవ్రీ ఇయర్ లైక్ లాక్స్ ఆఫ్ సిఎస్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో అంటే ఎవరికి కూడా ఈ ఐడియా రావట్లేదు, అంటే మనం కొంచెం యూనిక్ గా ఉండాలని ట్రై చేసినట్టు కొంత డిఫరెంట్ గా, అంటే అదొక ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకొని నేను ఒక డిఫరెంట్ ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాను. అంటే ఇది వాడు కంప్యూటర్ సైన్సా లేకపోతే ఐటీయా, ట్రిపుల్ ఈసీ అనేది పక్కన పెడితే, ఓకేనా, ఒక స్కిల్ అనుకోవచ్చు, లేకపోతే వాడు పెరిగిన ఎన్విరాన్మెంట్, వాడితో ఉన్న ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. ఒక ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేస్తుంది వాడు ఎవడన్నది. ఇప్పుడు జనరల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మన ఇండియన్ పేరెంట్స్, ఓకేనా, నా జరిగిందో చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ జరిగిందో చెప్తున్నాను. ఓకే, వాడు 10th వరకు ఏదో చదువుతాడు. అప్పటి వరకు వాడు ఏమనుకుంటాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటాడు, పోలీస్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంపీసీ ఆర్ బైపీసీ రెండే. ఇంకా చదవట్లేదు అనుకో, సిఈసి లేదా ఎంఈసి. ఆ తర్వాత 2 years అయిపోయిన తర్వాత ఆడు ఎంపీసీ అనుకోండి, ఇంజనీరింగ్ గంటే ఏదో ఒక సీట్ వస్తుంది, ఏదో కాలేజ్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతావు. ట్రిపుల్ కాదు, ఈసీ తీసుకుంటే నువ్వు కంప్యూటర్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిపోవచ్చు, లేదా మెకానికల్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఆస్ట్రోనాట్ అయిపోవచ్చు, లేదా డాక్టర్ కూడా అయిపోవచ్చు. ఈసీ అంటే ఏదో ఒక ప్రొఫెషన్ లోకి ఎంటర్ కావాలి. ఇంకా మన ఇండియన్ పేరెంట్స్ లేదా మన అంకుల్, మన పక్కన అంకుల్ ఎవడొకటి వస్తాడు, ఈసీ తీసుకోమని అంటాడు, డెఫినెట్లీ ఈసీ తీసుకుంటాడు. ఓకే, ఈసీలోకి వెళ్ళిన తర్వాత వాడు కింద మీద పడి స్లిప్పులు పెట్టి ఏదో రకంగా నాకులో పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత ఏంటి, వాడికి ఎలానో ఏమీ రాదు. ప్రజెంట్ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నేను అందరికీ చెప్తాను, ఓపెన్ గా చెప్తున్నాను, ఛాలెంజ్ అనమాట, ఎవరికి ఏమీ రావు. ఆడు పాస్ అవుతాడు, చదువుతాడు అంతే, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్ అంతే. మీరు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటదండి, చిన్నప్పుడు మనకి ఉందా, తెలుగు ఇప్పుడు ఉంటది, హిందీ ఇదే సెకండ్ లాంగ్వేజ్ సంథింగ్. ఓకే, అది ఎందుకు పెట్టారు హిందీ అన్నది, మనకి హిందీ రావాలి అన్న దానికోసం పెట్టాడు, రైట్. ఎవరికి వచ్చి హిందీ, నేను హిందీ నాకు 84 మార్క్స్ వచ్చినాయి, నేను కంటత పెట్టేసి రాసేసి 84 మార్క్స్ వచ్చేసినాయి, బట్ హిందీ రాదు నాకు. ఇప్పుడు ఎవరైనా హిందీ పర్సన్ వస్తే, నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి ఒక లాస్ట్ 12 years నుంచి, సో ఐ కెన్ మేనేజ్. ఓకే, నా సెక్యూరిటీ పీపుల్ తో కానీ వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం హిందీ వచ్చింది. అసలు ఏంటి నువ్వు పెట్టింది దేనికి అక్కడ, హిందీ సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ నేర్పించాలని చెప్పేసి. ఓకే, బట్ హిందీ రాదు మనకి. సో అలానే సేమ్ ఇంజనీరింగ్ కూడా అలాగే తయారైంది. ఈవెన్ ఐఐటీస్ అది సంథింగ్ డిఫరెంట్. అక్కడికి వెళ్ళే వాళ్ళంతా అక్కడ కూడా వాళ్ళు అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళకుండా, అదే అన్నాను నీకు ఇందాక చెప్పింది ఏంటంటే, మీకు ఎన్విరాన్మెంట్
నువ్వు చదివిన ఎన్విరాన్మెంట్, నీ ఫ్రెండ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్. ఐఐటి పీపుల్స్ అంతా ఏంటంటే వాళ్ళు బాగా చదువుతారనే దాన్ని పక్కన పెడితే, ఓకేనా, సో వాళ్ళు ఏంటంటే ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఓకే, కొంచెం అప్పటికి బాగా చదువుతారు వాళ్ళు, అక్కడ ఉండే లెక్చరర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఐఐటి కాలేజ్ని లేదా మన హైదరాబాద్లో ఉన్న లోకల్ కాలేజ్కి కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అదే కాలేజ్లో సీనియర్గా ఒక సీనియర్ స్టూడెంట్ కాలేజ్ పాస్ అవుట్ అవుతాడు. ఓ 1 year తర్వాత నాకు ఏ జాబ్ రావట్లేదు అంటే ప్రిన్సిపల్ తెలిసినోడైతే లేదా మేనేజ్మెంట్ ఏమన్నా తెలిసినోడైతే వాడికి అక్కడే ఏదో ఒక లెక్చరర్ ఇచ్చేస్తారు. అంటే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నుంచి యూఎస్ వెళ్ళిన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారని చెప్పేసి మనం డైలీ అంటే సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అంటే ఇప్పుడు సత్యనాథల్లో ఉన్నారు. ఓకే, సత్యనాథల్లో వెళ్ళిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిపోలేదు కదా. సో ఆయన కూడా వెళ్ళినప్పుడు ఏదో ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. తర్వాత సంహౌ అక్కడ ఒక పర్సన్ బిల్డ్ అయ్యాడు కదా, బిల్డ్ అయ్యాడు. అదే అంటున్నాను మీకు, ఎన్విరాన్మెంటే ఇక్కడ కూడా ఎన్విరాన్మెంటే. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ క్లౌడ్ సెక్టర్స్, అంటే నేను ఆయనది ఒక బుక్ చదివాను. ఆయన హీట్ రిఫ్రెష్ ఒక బుక్ రాశాడు. ఓకే, అందులో ఆయన ఒక పాయింట్ మెన్షన్ చేశాడు ఏంటంటే, నేను యుఎస్ వచ్చినప్పుడు మీకు స్నాప్ డీల్ అని ఒక స్నాప్చాట్ కాదు, చెప్తాను. స్నాప్ డీల్ సిఇఓ అతను కూడా మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ, తను రాసాడు మాట. సో వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద యుఎస్ ఇన్ మైక్రోసాఫ్ట్ సంథింగ్. సో నా ఫ్రెండ్ ఏం చేశాడంటే తను ఇండియా వచ్చేసి తన ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు, బట్ నేను స్టిల్ ఇక్కడే ఒక కంపెనీకి ఎంప్లాయీగా మిగిలిపోయాను అని చెప్పాను అనమాట. అంటే స్నాప్డీల్ ఎంత సక్సెస్ అయిందో అన్నది పక్కన పెడితే అదొక ఈ-కామర్స్ వెబ్సైట్, బట్ ఆయన ఒక కంపెనీకి ఓనర్ అయ్యాడు. అంటే క్విట్ చేసేసాడు, అక్కడ జాబ్ వద్దు అనుకున్నాడు, ఇక్కడికి వచ్చి తన ఓన్ స్టార్ట్అప్ పెట్టుకున్నాడు. తను ఒక ఎంటర్ప్రీనర్, తను ఒక చేసుకున్నాడు అనమాట తను. ఓకే, అలానే ఇలాంటిది ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్గా అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అప్పుడు మీకు పరాగ్ అగర్వాల్ అని చెప్పేసి, ఓకే, మన ఇండియన్స్ మైండ్ సెట్ ఏంటంటే ట్విట్టర్ లాంటి క్యూ ఒకటి తయారు చేసాడంటే అది గొప్ప కాదు మనోళ్ళకి. ఓకే, అది గొప్ప కాదు. ట్విట్టర్ లాంటిది ఒకటి చేసాడు, అరే మనకు ఉంది కదా, మన ఓన్ బిల్ చేసుకున్నాము, ఎవడు మన డేటా దొబ్బడు, ఎవడు ఏం చేయడు, ఓకే మన ఇండియా ఓడు మనోడే కదా అని ఉండదు. ఓకే, నా ఫ్రెండ్స్ కూడా అరే యాప్ ఇన్స్టాల్ చేసుకోనరా నేను చేసింది అంటే, అరే ఇది ఫొటోస్ అడుగుతుంది, కాంటాక్ట్స్ అడుగుతుంది, నేను పర్మిషన్ ఇవ్వలేదురా అంటే. ఓకే, వాడు ఎవడో చేసి ఫేస్బుక్, వాడు ఎవడో చేసిన ఇన్స్టాగ్రామ్, వాడు ఎవడో కూడా ఇది తెలియదు, వీడు మొత్తం పర్మిషన్ ఇస్తేనే కదా నీకు వర్క్ అవుతుంది. ఈవెన్ ఆధార్ టైంలో కూడా ఇదే ఒక క్వశ్చన్ వచ్చింది. నువ్వు ఆధార్ కి ఇవ్వడానికి భయపడుతున్నావు, బట్ ఫేస్బుక్ కి ఇస్తున్నావు, గూగుల్ కి ఇస్తున్నావు, మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ప్రతిదీ ఎవ్రీథింగ్ వింటున్నారు వాళ్ళు. ఏమనుకోండి, ఇప్పుడు నువ్వు గూగుల్కి వెళ్ళి ఏదైనా నేను వెకేషన్కి వెళ్దాం అని సెర్చ్ చేస్తే నీకు వెంటనే సజెషన్స్ వచ్చేస్తాయి. ఎలా వస్తుంది, దే ఆర్ రీడింగ్, అంతే కదా మీకు. సో నా ఫ్రెండ్స్ కూడా అరే ఇది అడుగుతుంది జెన్యునేనా, ఎవరి నేనేరా, నీ గురించి నాకు తెలుసు, కాంటాక్ట్స్ ఏమంటే నీ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ అంటే నీ చుట్టాలు తెలుసు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అరే ఇది అడుగుతుంది సేఫేనా అంటే ఇక్కడ నేను చెప్పాలి ఇంకా. అంటే వాడు ఎవడో చేసిన యాప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు, నీ పక్కన ఎన్ని నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఈ రోజు, మనం అన్నింటికి మనము పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నాం. అండ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు మేము స్టిల్ ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు అంటే కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. ప్లే స్టోర్ కీప్ ఆన్ రిజెక్టింగ్ చేస్తున్నాడు. ఓకే, ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ అనేది ఏంటంటే సపోజ్ నీ కాంటాక్ట్స్ నేను తీసుకుంటాను, తీసుకుని నా కాంటాక్ట్స్ మీరు తీసుకుంటారు, అంటే ఈచ్ అదర్ కాంటాక్ట్స్ తీసుకుని మేము ఏం చేస్తామంటే ఒకవేళ నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరన్నా ఆట్సెట్ యాప్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ ఉంటే కనుక నీ ఫోన్ నెంబర్ బేసిస్ నీ సజెషన్స్ ఇస్తాం. ఓకే ఓకే, అంటే కొత్తగా ఒక నెంబర్ ఫీడ్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళ ఆట్సెట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఓకే బాబు నువ్వు కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు కదా, ఆయనకి ఆట్సెట్ ఉంది, ఫాలో అవ్వు, సో మీరు ఇందులో కూడా కనెక్ట్ అవ్వండి అని. అంటే ఆల్రెడీ ఉన్న అల్గారిథమే అది, మేము ఏం మిస్టేక్ చేస్తాం అది తెలియట్లేదు కానీ ప్లే స్టోర్ వాడు దాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. వై యు ఆర్ యూజింగ్ ట్రూ కాలర్ అదే చేస్తుంది, ట్రూ కాలర్ అదే చేస్తుంది, బట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అవేంటో ఒకసారి చూడాలి యాక్చువల్గా. మీకు అర్థమైందా? సో ఈ టైప్ లో ఉంటదన్నమాట ఇండియన్ సైకాలజీ. పరాగ్ అగర్వాల్ అక్కడ ట్విట్టర్ సిఇఓ అయితే, అయ్యి బాబు పరాగ్ అగర్వాల్ సిఇఓ అయ్యాడు, ట్విట్టర్ సిఇఓ అయ్యాడు, తోపు మావోడాడు, నేను చిన్న ఆడు నేను కలిసి తిరిగే వాళ్ళం, నా సూపర్ సీనియర్, ఎట్లా గొప్పగా ఉంటది. ఒక కంపెనీకి ఎంప్లాయ్ అయ్యాడు అంతే, అది గొప్పగా అనిపిస్తుంది వాళ్ళకి. సో దీన్ని బట్టి చూస్తే నాకు ఒకటి ఏమర్థమవుతుందంటే మన దేశంలో ఇన్నోవేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే పేరెంట్స్ ఇవ్వట్లేరు, దెన్ సొసైటీ ఇవ్వట్లేదు, గవర్నమెంట్స్ ఇవ్వట్లేవు, ఈవెన్ కంపెనీస్
దే ఆర్ నాట్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే చెప్తాను కదా, ఇనిషియల్ టైంలో ప్రతి ఒక్కడికున్న స్ట్రగుల్ ఉంటుంది. ఓకే, ఫేస్బుక్ స్ట్రగుల్ ఫేస్ చేసిన వెంటనే వచ్చేలేదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. అంటే మాట్లాడుకోవాల్సింది దీని గురించి మాట్లాడుకోవాలి కూడా చెప్తున్నాను మీకు. వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, బట్ ఏంటంటే అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన వాడి గురించి వింటారు చెప్పితే, సక్సెస్ అయినాడు వచ్చి అయ్యి బాబా అది ఇది అని మాట్లాడుకుంటే అవును కదా అది అంటారు. అది ఇప్పుడు నేను యాప్ బిల్డ్ చేశాను, నేను ఈడెవడ సో చెప్తున్నాడు ఈ టైప్ లోనే ఉంటది. రేపొద్దున్న ఆర్ట్ చట్నీ వచ్చి ఒక గూగుల్ లేదా ఒక మైక్రోసాఫ్ట్ వచ్చి ఒక 1000 crores కొన్నదంటే డెఫినెట్ గా నాగేంద్ర అది ఆర్ట్ షెడ్ పెట్టాడు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు, నా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరు కూడా. సో మానిటరీ సక్సెస్ ని సక్సెస్ లా చూస్తారు అంతే. సక్సెస్ అయిన వాడి గురించే కావాలి ఇక్కడ ఈ సొసైటీకి. అండ్ ఆల్సో అంటే అమౌంట్ రిలేటెడ్ ఉండాలి. అది ఇంత డబ్బు సంపాదించడం, అమౌంట్ రిలేటెడ్ అదన్నది పక్కన పెడితే నీ గురించి 10 మంది చెప్పుకోవాలి. ఒక న్యూస్ ఛానల్లో రావాలి, ఒక వాట్సాప్ మెసేజ్ లో రావాలి, లేదా ఒక పేపర్ లో నీ గురించి ఒక ఆర్టికల్ రావాలి. ఓకేనా, మీకు రెడ్ బస్ గురించి ఎప్పుడు తెలుసు మీకు? జనరల్గా రెడ్ బస్ అంటే ఒక బస్ బుకింగ్ యాప్ అన్నది తెలుసు. అది చేసిన వాళ్ళు ఎవరో మన తెలుగు వాళ్ళే, తెలంగాణ పీపుల్, ఫణీంద్ర సామా అని చెప్పేసి. అదొక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఓకే, ఆ కంపెనీని 600 crores కి గోఐబిబో కంపెనీ వచ్చి కొనడం. ఓకే, అది బిగ్గెస్ట్ డీల్. 600 crores ఆ కంపెనీని కొన్నప్పుడు అప్పుడు ఒక ఫణీంద్ర సామా అంటే ఎవరో తెలియదు. రెడ్ బస్ గురించి ఓకే డిస్కౌంట్ వేసిన 100 rupees ఈజీ. దట్స్ ఎ గుడ్ ఇన్నోవేటివ్. బస్ బుకింగ్ అన్నది మంచి ఇన్నోవేటివ్ ఐడియా. ఈజీగా చేసుకోవడం అంటే రీఛార్జ్ చేసుకోవడం, పేటిఎం కానీ ఇవన్నీ ఈజీగా రీఛార్జ్ చేసుకోవడం, ఇవన్నీ గుడ్ ఐడియాస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ ఐడియాస్ ఒక్కడి వరకు బాగానే ఉన్నాయి. ఇది పోను వేరేగా వెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా అట్లా. సో ఎనీవే చెప్తాను కదా, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ సక్సెస్ అంతే అట్లా. ఓకే, సో మన దగ్గర గవర్నమెంట్ స్టార్ట్అప్ ఇండియా పేరుతో ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది. దెన్ అంటే ఫ్రమ్ 2015 నుంచి చూసుకుంటే లైక్ ఇప్పుడు ఒక 100 యూనికార్న్స్ వరకు బిల్డ్ అయ్యా అని చెప్పేసి మన దగ్గర. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫండ్ ఉంది. ఓకే, దే కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వాళ్ళు R&D చేయగలుగుతారు. బట్ స్టిల్ ఎక్కడ ల్యాక్ అవుతుంది? వాళ్ళు కూడా ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఒక్కసారి యూనికార్న్ లోకి యాడ్ అయిందంటే అది మంచి ఫండింగ్ ఉన్న కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ అన్నట్టుగానే వెళ్ళిపోతుంది. ఓకేనా, వాళ్ళు ఒకసారి ఒక కంపెనీ బిల్డ్ అయిన తర్వాత, ప్రొడక్ట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్ కి అంటే ఇప్పుడు ఏ లాంటివి చేద్దామా, లేదంటే దాని నుంచి కొత్తగా ఇప్పుడు ఓలా ఉంది. సో ఓలా ఏంటి, ఫస్ట్ ఇట్స్ క్యాబ్ బుకింగ్. తర్వాత ఏం చేసింది, ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోకి దిగింది, యువి బైక్స్ లోకి దిగింది. అంటే అదొక తర్వాత దాని గురించి వేరే ఫండింగ్ రేజ్ చేయడం, అంటే ఒక దాని నుంచి ఒకటి కంపెనీ ఎలా గ్రోత్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని మీద ఉంటదన్నమాట. ఓకే, అండ్ ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనే దానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఇది కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, టిక్ టాక్, చైనా నుంచి వచ్చిన యాప్స్ ని కొన్ని బ్యాన్ చేసింది అన్నమాట. టిక్ టాక్ అప్పటికే అదొక వరస్ట్ చెప్పాను. నేను ఒక 15 minutes యూజ్ చేస్తున్నాను అంతే ఆ యాప్. దాంతో ఉన్న డేంజర్ ఏందో నాకు అర్థమైంది 15 minutes లో. వెంటనే డిలీట్ చేసేసాను. ఎంత ఘోరం అంటే దాన్ని ఇది ఒక స్క్రాప్ బ్యాచ్ వాడుతుంది అన్నట్టు. నేను అలా అనకూడదు, కానీ దెన్ అదే ఇప్పుడు ఫేస్బుక్ అట్లా కన్వర్ట్ అయిపోయింది. ఫేస్బుక్ అది ఇన్స్టాగ్రామ్ కన్వర్ట్ అంటే ఇన్స్టాలో ఉన్న రీల్స్ మళ్ళీ ఫేస్బుక్ లో కూడా చెప్తాను మీకు. అంటే ఆ టైంలో ఏం చేసింది, ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసే టైం, ఓకేనా, అందరూ ఓకే టైమ్ టు బిల్డ్ అవర్ ప్లాట్ఫామ్స్ చేసే, ఓకేనా మనం కూడా ఒక టిక్ టాక్ నడుదో చేసేద్దాం అని చెప్పేసి దాని కోడ్ ఉంటది, క్లోన్ కోడ్ ఉంటది, తీసేసుకుని చింగారి అని చెప్పేసి, జోష్ మ్యాషప్ అని డిఫరెంట్ చాలా వచ్చేసినాయి. చింగారిలోనేమో సల్మాన్ ఖాన్ ఇన్వెస్ట్ చేసేటని చెప్పేసి. సల్మాన్ ఖాన్ ఇన్వెస్ట్ చేస్తే ఎవడు వాడు. ఈవెన్ జూమ్ కి కూడా అప్పుడు కాంపిటీటర్స్ ని కొంతమంది బిల్డ్ చేస్తారు. నీకు అర్థమవుతుందా? అదొక వరస్ట్ యాప్ అని చెప్పి ఏదో చైనాతో క్లాసెస్ వస్తున్నాయని చెప్పేసి సంథింగ్ ఏదో చేసేసారు. నేను అప్పుడు నేను ఒకప్పుడు ఒక చిన్నది రాసి అనమాట, ఏంటంటే బాస్ అప్పుడే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాయి, వీఆర్ గోయింగ్ టు లాంచ్ రీల్స్ అని చెప్పేసి. అంటే ఇండియాలో ఇది బ్యాన్ అయిపోయింది కదా, అప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ చాలా క్వాలిటీగా బాగుండేది, మంచి కంటెంట్ ఉండేది. ఈ రీల్స్ ద్వారా ఇది ఉండేది కాదు. ఒక ఫొటోస్ పెట్టుకోవడం లేదా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఉండడం అదొక కూల్ గా ఉండేది. ఓకే, తర్వాత రీల్స్ అనౌన్స్ చేస్తుంటే అప్పుడు ఈ చింగారీలు ఉండవు, జోష్లు ఉండవు, ఇవేం ఉండవు.
ఓకే. సో వన్స్ రీల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకు పోతాయి అన్నట్టుగానే పోయింది. రీల్స్ కొన్నంత క్వాలిటీగా ఎవరు వాడరు. చింగారీలు లేకపోతే నేను ఎక్కువ అంటే అంటే మీరు అన్నట్టు నిజంగానే ఇంటర్ఫేస్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్ఫేస్ అనే కాదు, చెప్పాను కదా, అది యూఎస్ నుంచి వచ్చింది. అర్థమైందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తానంటే గొప్ప, టిక్ టాక్ చేస్తానంటే టిక్ టాక్ బ్యాచ్ అంటారు. టిక్ టాక్ లో ఒకప్పుడు చేసిన దరిద్రాలన్నీ రీల్స్ లో చేస్తున్నారు ఇప్పుడు. అవును. అండ్ టిక్ టాక్ లో ఎవరో నార్మల్ పీపుల్ ఏదేదో చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని కూడా కంప్లీట్ న్యూడిటీ కంటెంట్. ఐ డోంట్ నో, నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తాను, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అని ఎందుకంటారు కూడా నాకు అర్థం కాదు. ఒక ఉమెన్ సాఫ్ట్ పార్న్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పకూడదు, వి డోంట్ వాంట్ టు రిలీవ్. చాలా మంది తెలిసే ఉంటది. ఓకే, ఒక లేడీ ఉంటది, తనకు ఒక అకౌంట్ ఉంటది, తనకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఓకే, తను ఒక మూవీలో యాక్ట్ చేయదు. జనరల్ గా మూవీలో యాక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో సంథింగ్ ఎక్స్పోజ్ చేయడం ఏదో ఉంటది ఒక డ్రెస్. వీళ్ళు ఎందుకు వితౌట్ ఒక నార్మల్ కనిపించే విధంగా ఫొటోస్ పెట్టడం, ఏం చేయదు, జస్ట్ వచ్చి ఒక ఫొటోస్ తీయడం పెట్టడం, అదే కంటెంట్, నథింగ్. అంటే వీక్నెస్ ఆఫ్ ద సొసైటీ కూడా అనుకోవచ్చు. దాని కంటెంట్ క్రియేటర్స్ అని ఎందుకంటారు కూడా నాకు అర్థం కాదు. అది కంటెంట్ ఎలా అవుతుంది? దానికి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్. అవును. సో ఇది ఒక మినీ పాన్ కింద అయిపోయింది కంప్లీట్ గా. అది దాని కంటెంట్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఎవరో వచ్చి దానికోసం ప్రమోషన్స్, మళ్ళీ కింద కామెంట్స్, ఇవంతా ఒక స్క్రాప్ కింద క్రియేట్ అయిపోయింది కంప్లీట్ గా. అవును. ఇప్పుడు మన ఇండియాలో డిజిటల్ లిటరసీ చాలా పెరిగింది. ఫ్రమ్ 2016 నుంచి మనం తీసుకుంటే, లైక్ ఎప్పుడైతే ఈ 4G అనేది రావడము, తర్వాత స్మార్ట్ ఫోన్స్ మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవ్వడము, తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ విలేజ్ లలో ఎవరికైతే చదువు రాదు వాళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు రీల్స్ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఇంత డిజిటల్ లిటరసీ వచ్చింది. అండ్ మన డేటా మొత్తం కూడా యుఎస్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది. ఓకే, బట్ స్టిల్ వీఆర్ ల్యాకింగ్. అంటే ఇంత డేటా, ఇంత మార్కెట్ ఉంది కదా, ఇంత మార్కెట్ ని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు? అందుకోసమే కదా మేము చేస్తున్నాం. మాలాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఓకేనా, అంటే ఎవ్రీ ప్రొడక్ట్ వాట్ ఎవర్, ఇది సోషల్ నెట్వర్కింగ్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ అవ్వచ్చు. ఓకేనా, ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే వాడు వాడతాడనే చేస్తాం. డెఫినెట్ గా ఎన్నో డిజైన్స్ చేసి ఎన్నో రాత్రులు మెలకు నుండి మేము యాప్ బిల్డ్ చేసి పెడతాం. ఓకేనా, సో ఇది చూసేటప్పటికి మేము ఫస్ట్ ఇండియన్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనే వర్డింగ్ తో వెళ్దామని చూస్తాం. ఓకే, ఆఫ్టర్ చూసిన తర్వాత కొద్ది రోజులు మార్కెటింగ్ లో వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అసలు ఇండియా అనే పేరు పెడితేనే మనం వాడడానికి నాకు అర్థమైపోయింది. ఇట్స్ ట్రూ. ఎందుకంటే వీఆర్ నాట్ హేటర్స్ ఆఫ్ ఇండియా, వీ లవ్ ఇండియా. దట్స్ వాట్. మేము అందరిలాగే మేబీ జాబ్ చేసుకుంటూ యూఎస్ స్టైల్స్ చేసుకుంటూ యూఎస్ వెళ్ళిపోతే అయిపోతుంది. మేము ఇక్కడ ఉండి ఇంత స్ట్రగుల్ ఫేసెస్ మన ఇండియాలో ఎలాంటి యాప్ బిల్డ్ చేయాలి. వీ డోంట్ వాంట్ టు డిపెండ్స్ ఆన్ అదర్స్. మనకి ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చిందండి? ఇండిపెండెన్స్ ఏంటి బాస్, మేము మీ మీద డిపెండ్ అవ్వలేదు, మీరు మమ్మల్ని రూల్ చేయక్కర్లేదు, మీరు వెళ్ళండి అని ఫైట్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. స్వతంత్రం అంటే వీఆర్, బట్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ కంట్రీస్. మీరు ఐటీ ఫీల్డ్ లో ఉన్న అర్థమవుతుందండి, ఎస్పెషల్ నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోతే యూఎస్ ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు. అంటే యూఎస్ లో హాలిడే వస్తుందంటే అమ్మ యూఎస్ హాలిడే వస్తుంది, రేపు థ్యాంక్స్ గివింగ్ డే అంట, లేదా అదంట, మనకి హాలిడే ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందండి. కానీ నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, కొన్ని కంపెనీస్ నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తే నీకు ఇచ్చే నైట్ షిఫ్ట్ చేస్తే అలవెన్సెస్ ఇస్తారు. అంటే $350 $360 ఇస్తారు అనమాట, బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది. అంటే నేను ఇద్దరికి కట్టే వాల్యూ $350. ఒక రోజు నువ్వు పడుకోకుండా నైట్ షిఫ్ట్ చేస్తే $350 అలవెన్సెస్ ఇస్తాము. నీ వాల్యుబుల్ నిద్ర అంటే ఎంతమంది ప్రాబ్లమ్స్ నిద్ర లేకపోతే అసలు మెయిన్ ప్రాబ్లం అదే, నిద్ర లేకపోవడమే ప్రాబ్లం యాక్చువల్గా. నువ్వు మార్నింగ్ 9కి 8కి పడుకుని, సారీ నైట్ 8కి 9కి పడుకుని ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు.
ఓకేనా, అంటే నేను డాక్టర్ని కాదు, బట్ నేను చూసిన కొన్ని వీడియోస్ Yeah, వీటి వల్ల చెప్తున్నాను నేను. ఈవెన్ అది కూడా కరెక్ట్. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ చేసినప్పుడు, నేను ఐటీ జాబ్ చేస్తాను, స్టిల్ వర్కింగ్ కాబట్టి చెప్తున్నాను. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డే కంప్లీట్ గా అది ఒక టైప్ లో ఉంటుంది, ఒక 2-3 days నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ ఇది కాదు, బాగా మన బాడీ మెకానిజం అది కాదు కదా, నైట్ టైం మనం నిద్ర పోవాలి. ఓకే, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, బట్ స్టిల్ సమ్వన్ హ్యాస్ టు, అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. చేయాలి, తప్పదు. అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని నెగిటివ్ గా తీసుకుంటే నాకు తెలియదు కానీ, బట్ నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఓకే, జాబ్ అంటే వస్తుంది, లాక్స్ అయితే వస్తున్నాయి కానీ ఎప్పుడు కూడా సాటిస్ఫైగా లేదండి. సో ఓకే, మీ ఆర్ట్ సెట్ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు అంతా చెప్పిండ్రు, ఓకే, ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి మీరు ఏం చేస్తున్నారు? అంటే ఆర్ట్ సెట్ స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ థింగ్, నువ్వు ఒక పర్సన్ ఏమనుకుంటాడు, ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నాడు. ఓకే, ఒక బట్టల షాప్ అంటే ఏంటి, ఒక మంచి ఏరియా చూజ్ చేసుకుంటాడు, ఒక మంచి షాప్ తీసుకుంటాడు, బాగా చేయించుకుంటాడు. ఎంత బాగా పెట్టినా బయట ఒక మంచి సెక్యూరిటీ, మంచి ఇంటీరియర్ చేసినా వాడు అక్కడ అమ్మాల్సింది బట్టలే. కరెక్ట్. అలా అని చెప్పేసి నువ్వు ద ఎండ్ ప్రోడక్ట్ ఇస్ అదే, నువ్వు అది కాకుండా అక్కడ తీసుకెళ్ళి నేను కూరగాయలు అమ్ముతాను లేదా పచ్చళ్ళు అమ్ముతానంటే కాదు కదా. సో సేమ్ థింగ్, మేము పిలిచేసింది సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. సో సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అంటే, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఏమైతే ప్రొవైడ్ చేస్తుందో అలాంటిదే ప్రొవైడ్ చేయాలి ఇక్కడ కూడా, విత్ డిఫరెంట్ యూఏ అవ్వచ్చు, యూజర్ ఇంటర్ఫేస్, సో డిఫరెంట్ ఫీచర్స్ అవ్వచ్చు, ఇంకాస్త కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అవ్వచ్చు, ప్రైవసీగా ఇంకాస్త ఎంత ప్రైవసీగా ఉండొచ్చు అనే దాని మీద మేము పెట్టుకున్నామాట ఇది. ఓకే, సో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు, యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఆ యాప్ వాడుతున్నట్టు ఓకే చాలా బాగుంది. నేను మీ ఆర్ట్ సెట్ చూసాను, ఇట్ ఇస్ వెరీ గుడ్. సో అదే కావాలి మాకు. ఓకేనా, సో రేపు పొద్దున వాడు ఒక పోస్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఆర్ట్ సెట్ లో పోస్ట్ పెడితే బాగుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ చెప్పాను కదా, ఈ యాక్ట్రెసెస్ అవ్వచ్చు, హీరోయిన్స్, వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టు ట్విట్టర్ లో పెట్టరు, మీకు ఫేస్బుక్ లో పెట్టరు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టగానే వాళ్ళ ఫొటోస్ వాళ్ళు అనుకున్న దానికంటే బాగా కనిపిస్తాయి కాబట్టి. రీచ్ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. రీచ్ అనే కాదు, ఫస్ట్ అంటే అక్కడ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో అండ్ చెప్తున్నాను కదా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అక్కడ ఫోటో, అర్థమైందా మీకు? సో ఈ టైప్ ఆఫ్ లో పెట్టుకున్నాము. అలానే ఫర్ ఎవ్రీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కి యూజర్స్ మేజర్ మాట. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ గ్రోత్ చూసాను దగ్గరుండి. ఓకే, ఎలా అంటే చూడడం అంటే నా సర్కిల్లో దాన్ని ఎలా స్ప్రెడ్ అయింది అనేదాన్ని. అప్పటి వరకు మేము ఫేస్బుక్, మీకు మీమ్స్ పేజెస్ అప్పుడే వచ్చినాయి ఫేస్బుక్ లో, ట్రోలింగ్ వీడియోస్ చేసేవారు. ఓకే, ఆ ట్రోల్ వీడియోస్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగుండేవి. ఓకే, ఎక్కువ మీమ్స్ పేజెస్ ఫాలో అయ్యేవాళ్ళం. వాళ్ళే కంటెంట్ క్రియేటర్స్, 50% ఆఫ్ కంటెంట్ మీమ్స్ పేజెస్ నుంచి వస్తాయి. ఓకే, సో వాళ్ళు పాపం డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఒక మీమ్ తయారు చేసి, ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒక టూల్లో రాసేసి దాన్ని పోస్ట్ చేయడం, ఒక మీమ్ చేయడం, ఒక ఫన్ గా మీమ్ చేయడం, ఇవన్నీ పెట్టేవారు. అంటే ఎక్కువ సెటరికల్ గా ఉంటాయి. బట్ అంటే రీచ్ వస్తుంది కూడా, రీచ్ వస్తుంది, బాగుంటది. అలా అంటే హెల్దీగా ఉందని చెప్పి బాగానే ఉంటది. అది ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి వేరే విధంగా చేస్తే అది వేరు. ఈ మధ్యన అన్ని అలాగ ఉన్నాయి. బట్ హెల్దీ మీమ్స్ ఒకప్పుడు ఉండేవి, చాలా బాగుండేవి. వాళ్ళంతా కూడా ఫేస్బుక్ లో అప్పటికే వాళ్ళకి మంచి ఫాలోవర్స్ ఉన్నవారు, 1 lakh ఏవో ఉండేవారు, 1 month ఎక్కువ ఉండేవారు, 60,000 మంది, 70,000. మేము వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ప్లస్ మేము కూడా ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేసాము, మాకు మార్కెట్ చేయాలి, సో వి నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పేసి అడిగమాట. అడిగేటప్పుడు సో వాళ్ళు ఏంటంటే కొంతమంది సపోర్ట్ గా వచ్చారు, కొంతమంది ఏమో సపోర్ట్ లేదు, మాకు ఇవేమొద్దు బాస్, మాకు ఒక 300 రూపీస్ ఇవ్వండి, ఒక పోస్ట్ కి స్టోరీ పెడతాము, అన్ని కలుపుకొని 400 అవుతుంది, ఒకసారి రీచ్ వస్తుంది, తర్వాత కొద్ది రోజులకు మేము డిలీట్ చేసేస్తాము, ఇట్లా చాలా చెప్పేవారు అనమాట. ఓకే, మేము అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్రాప్ చేసుకుని పెట్టుకున్నాము, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని పెట్టుకున్నామంట. సో ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్ సక్సెస్ ఎలా అంటే, పోస్ట్ పెడతారు వాళ్ళు దానికి ఏదో కంటెంట్ రాస్తారు, కింద ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి వాళ్ళ పేజ్ లింక్ ఎట్టేవారు. అర్థమైందా కదా మీకు? అప్పటికే వాడికి 1,00,000 మంది మంచి ఫాలోవర్స్ ఉండేవారు అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ గా వీటితో ఇంటరాక్ట్ అయ్యి చేయించిందో లేదో నాకు తెలియదు. బట్ నేను కొంతమంది మీమ్స్ తో లేదు బ్రో, మేము వాళ్ళు ఏం మాకు ఇంటరాక్ట్ అవ్వలేదు, అంటే మాకు మల్టిపుల్ ప్లేసెస్ లో
పీపుల్ Ah, పెరుగుతారు, ఫాలోవర్స్ yes. పెరుగుతారు. అంటే రేపు పొద్దున ప్రమోషన్ వచ్చినప్పుడు మాకు ఫేస్బుక్ లో ఎంతమంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి ఇన్స్టాగ్రామ్ నాకు నచ్చింది. అందుకే మేము ప్రమోట్ చేస్తున్నామని చెప్పేసి Hmm. వాళ్ళు అలా అంటే ఒకరోజు పట్టించుకోవడం ఒక పోస్ట్, సెకండ్ డే మళ్ళీ ఇంకో మీమ్ వేస్తాడు దాని పైన ఫాలో జాన్ ఇన్స్టాగ్రామ్. Mhm. తెలియనోడికి ఏంటిడు ఇన్స్టాగ్రామ్ అంటున్నాడు అనేది అది క్లిక్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళడం అంటే ఆటోమేటిక్గా ప్రమోషన్ టైప్ లో ఉంటుంది. వీళ్ళే ఫ్రీ ప్రమోషన్ చేసేవారండి. అంటే ఫేస్బుక్ లో ఉన్న యూజర్స్ అందరినీ కూడా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ తీసుకెళ్ళిపోయారు. Hmm. అప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఈ హీరోయిన్స్ మంచి ఫిల్టర్స్ పెట్టడం, ఒక ఫోటో బ్యూటిఫై గా చేసుకోవడం, ఇవంతా కూడా సెలబ్రిటీస్ అంటే రియల్ సెలబ్రిటీస్ క్రియేట్ అయిపోయారు అక్కడ. సో ఆటోమేటిక్ గా జనాలు అంటే యంగ్ పీపుల్ ఎక్కువగా గ్లామర్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా అలా వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఓకే, మీమ్స్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ క్రియేటర్స్ కి ఫేస్బుక్ ఏమిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఏమిస్తుంది, ట్విట్టర్ ఏమిస్తుంది అనేది నాకు క్వశ్చన్ చేసుకున్నాను. క్వశ్చన్ చేసుకుని నా టీంతో ఒకసారి డిస్కస్ చేస్తే వై డోంట్ గివ్ వాళ్ళకి కూడా కొంత కాంట్రిబ్యూట్ చేద్దాము మన రెవెన్యూ నుంచి. మనకి అన్న రెవెన్యూ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఇవ్వాలి. అంటే ఇనిషియల్ టైంలో మాకు రెవెన్యూ రాదనుకోండి, బట్ యూట్యూబ్ ఇస్తుంది కదా. యూట్యూబ్ ఎలా సక్సెస్ అయింది, రెవెన్యూ ఇస్తున్నప్పుడే కదా. నేను చెప్తున్నాను, యూట్యూబ్ లో ఇంకా పేమెంట్స్ రావన్నప్పుడు ఎవరన్నా యూట్యూబ్కి వెళ్ళి ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ మీ ఛానల్ కూడా ఆపేస్తారు మాట. ఇంత టైం వేస్ట్ చేసుకోరు. ఓకే, సో మనీ వస్తున్నందు వల్లే కదా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎంకరేజ్మెంట్ ఉంది. యూట్యూబ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియా. అక్కడ నుంచి వీడియోలు తెచ్చుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కట్ చేసుకుని ఏది చేయాలన్నా యూట్యూబ్ ఇస్ ద మెయిన్ సోర్స్ అన్నమాట. ఓకే, సో అది కానీ ఆగిపోయిందంటే సోషల్ మీడియాలో ఇంకేం ఉండవు. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు, ఇది యూనిక్ కాన్సెప్ట్. అప్పటి వరకు ఫేస్బుక్ అని, తర్వాత మేము కొద్ది రోజులు మేము అనుకున్న తర్వాత ఫేస్బుక్ ఒక రోజు అనౌన్స్ చేసింది, వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ మానిటైజేషన్ ఆప్షన్ ఫర్ ద క్రియేటర్స్ అని చెప్పేసి. అరే మళ్ళీ అనుకున్నా మన ఐడియా కదా, వీడు ఇంప్లిమెంట్ చేసేస్తాను. ఓకే, ఎనీవే ఒక క్రియేటర్ మేము చెప్పేవాళ్ళం, బాస్ ఫేస్బుక్ లో పెడుతున్నావు కదా ఒక మేము, నా దాంట్లో క్రియేట్ చేసుకుని నా దాంట్లో కూడా పెట్టు, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టు. నా దాంట్లో పెట్టుకున్నందుకు నీకు మనీ వస్తాయి. ఎలా వస్తాయి అంటే దీనికి ఒక రోబోట్ డిజైన్ చేసాము, ఏఐ బేస్డ్ రోబోట్ డిజైన్ చేసాము. ఈ రోబోట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే నువ్వు బాగా యాక్టివ్గా ఉంటే ఒక సెట్ అయిన ఆల్గారిథమ్స్ పెట్టమ్మా దానికి. ఓకే, అంటే ఒక మంచి ఫాలోవర్స్, వాడు ఎక్కువ పోస్టులు పెడుతూ, ఓకే బాగా ఎక్కువ అవుతున్నాడు, ఒక సెట్ అయిన టైంలో రోబోట్ యాక్టివేట్ అవుతుంది. వన్స్ రోబోట్ యాక్టివేట్ అయింది అనుకోండి, వాడి పోస్ట్లకి లైక్స్ డిస్లైక్స్ అని ఉంటాయన్నమాట. మేము డిస్లైక్ అనే ఆప్షన్ పెట్టాం. ఏ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లో డిస్లైక్ అనే ఆప్షన్ ఉండదు, కానీ మేము పెట్టాం. ఎందుకు పెట్టామంటే లైక్ ఎంత ఇంపార్టెంటో దాని డిస్లైక్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలానే ప్లాట్ఫామ్ ని డిస్కరేజ్ చేసినట్టు ఉండదా? డిస్కరేజ్ చేసినట్టు ఉంటది, బట్ అది అక్కడ ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఇది డేర్ చేసి పెడుతున్నట్టు మేము. మీకు అర్థమైందా? అంటే మీరు దానిపైన రీసెర్చ్ చేసిండ్రా? లైక్ చేసాం. అంటే దీని గురించి కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. అంటే నువ్వు డిస్లైక్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఒకరు వచ్చి ఒక పోస్ట్ పెట్టినప్పుడు కింద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మీకు అర్థమైందా? అది దీనికంటే దరిద్రం అది. అంటే ఆ కామెంట్ ఎవరు పెడతాడో తెలుస్తుంది, కానీ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది ఆ రియాక్షన్ బట్టి ఉంటుంది కదా. రియాక్షన్ బట్టి ఉంటుంది. అందు గురించి ఏంటంటే ఇక్కడ ఏం చేసామంటే, నీకు డిస్లైక్స్ వద్దు అనుకున్నప్పుడు డిస్లైక్ బటన్ ఆఫ్ చేసుకుంటే ఎవరు డిస్లైక్ చేయరు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇఫ్ యువర్ రోబోట్ యాక్టివేట్ అయిందంటే కనుక, నువ్వు రోబోట్ యాక్టివేట్ అయినప్పుడు లైక్ గానీ డిస్లైక్ గానీ ఆఫ్ చేసుకుంటే కనుక ఆ పోస్ట్ రెవెన్యూకి ఎలిజిబుల్ అవ్వదని పెట్టుకో. ఓకే, వెరీ గుడ్, నైస్. మీకు అర్థమైందా? అంటే నాకు డబ్బులు వద్దు, డిస్లైక్లు వద్దు, లైక్లు కావాలి అనుకునే ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అనుకుంటే కనుక, సో అది రెవెన్యూలోకి యాడ్ అవ్వనమాట. సో అంటే ఏంటంటే దీనివల్ల హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందండి. యూట్యూబ్ లో కూడా డిస్లైక్ ఆప్షన్ ఉంటుంది, బట్ అది మనకు డిస్ప్లే చేయదు, నెంబర్ డిస్ప్లే చేయదు. ఇక్కడ మేము కూడా నెంబర్ డిస్ప్లే చేస్తాం, కానీ ఎవరు ఇక్కడ మళ్ళీ గొడవలు అవ్వకూడదనే లైక్ ఎవరు చేస్తారో కనిపిస్తుంది, కానీ డిస్లైక్ ఎవరు చేస్తారో కనిపించదు అనమాట. అండ్ అలానే దీనివల్ల ఏమవుతుందంటే, సపోజ్ వాడు ఒక 10 వీడియోలు అవ్వచ్చు, లేదా 10 పోస్టులు, మంచి పోస్టులు పెట్టాడు, ఓకే మంచి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే వాడు చాలా నీట్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, సడన్ గా ఏం చేశాడు, అబ్బాయి రోబోట్ యాక్టివేట్ అయిపోయింది, మనకి ఎక్కువ లైక్లు ఎక్కువ డిస్లైక్లు రావాలని ఏం చేస్తాడు, ఏదేదో తెచ్చిపెట్టేస్తాడు. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, ఏదేదో తెచ్చిపెట్టినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా డిస్లైక్ స్టార్ట్ అవుతాయి.
మంచి కంటెంట్ పెడితే విల్ గెట్ గుడ్ లైక్స్. ఎస్. బ్యాడ్ కంటెంట్ పెట్టావు అనుకోండి, అది న్యూడిటీ అవ్వచ్చు, అడల్ట్ కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అయింది అనుకోండి, డిస్లైక్స్ వస్తాయి. సో డెఫినెట్ గా నీకు ఫాలోవర్స్ తగ్గుతారు, మళ్ళీ రెవెన్యూ తగ్గిపోతుంది నీకు. సో రోబోట్ మళ్ళీ డిసేబుల్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఏ ఎబిసెడ్ రోబోట్, నువ్వు ఏ కంటెంట్ పెడుతున్నావు, ప్యూర్ కంటెంట్ పెడుతున్నావా? సో దాన్ని బట్టి కూడా మేము ఒక ప్యూర్ కంటెంట్ ని హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ఆప్షన్ పెట్టాం. ఓకే, అంటే ఒక మంచి ఛానల్ పెట్టుకున్నాడు, ఒక మంచి అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు, మంచి కంటెంట్ పెడతాడు, హీఈస్ ఎ రియల్ కంటెంట్ క్రియేటర్. ఓకే ఓకే, డెఫినెట్లీ వి విల్ గివ్ అవర్ రెవెన్యూ షేర్. ఎస్. ఓకే, వాడు ఏదో వచ్చి ఏదో పెట్టేసి ఏదో పెట్టేస్తే ఇవ్వం. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ అది వేరే ఉంటుంది తర్వాత. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ లో జరుగుతుంది మేము చేసిన యూనిక్ కాన్సెప్ట్ మాట. సో మీరు ఒక ప్లాట్ఫామ్ ని సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేసిండ్రు. ఓకే, ఇట్స్ రన్నింగ్. సో కొంతమంది యూజర్స్ కూడా ఉన్నారు. అంటే ఫండింగ్ విషయం ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు? ఫండింగ్ గురించి ఇది చెప్పాలంటే మంచి స్టోరీ ఉంది. ఫస్ట్ నేను చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాను, కొంతమంది చాలా రిఫరెన్స్ ఇచ్చారు. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక రోజు అయితే ఒక పర్సన్ మీట్ అవడం కోసం వెళ్ళాం. ఆయన కాఫీ డేలో మీట్ అవుదాం అంటే నేను అప్పుడు కారు ఏమి ఉండేవి కాదు. సో ఒక బైక్ స్కూటీ మీద వెళ్ళానమాట. స్కూటీ మీద వెళ్తే అంటే నాకు మిడిల్లో ఇంకొక పర్సన్ ఉన్నాడు. అరే అతను ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, హీజ్ ఎ గుడ్, ఆయన చాలా ఐటీ రిలేటెడ్ చేసాడంటే వెళ్ళాం. సో డెఫినెట్ గా వాళ్ళు కాఫీ డే నుంచి నన్ను ఇలా స్కూటీ ఆఫ్ చేసి చూడగా నన్ను చూసారనమాట. చెప్తున్నాను కదా, డబ్బులున్న వాడికి డబ్బులు ఇస్తారు. అది కూడా కరెక్టే. ఓకే, బ్యాంక్ లో ఏం చేస్తే ఒక పెద్దవాడికి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తాయి. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు. లేదండి నేను సక్సెస్ అవుతాను, నాకు కొంచెం ఆప్షన్, నాకు ఏదైనా చెయ్యండి అంటే ఎవడో సపోర్ట్ చేయడు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, అదానియో లేకపోతే యుఎస్ నుంచి మైక్రోసాఫ్ట్ వచ్చి నేను ఒకటి పెడతానంటే డెఫినెట్ గా వాడికి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడం కానీ లేకపోతే వాడికి ఏదో ఇవ్వడం, అంటే సక్సెస్ అయింది వాడు ఇక్కడ పెట్టాడంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది ఉంటది. బట్ నువ్వు వెళ్ళి నేను కూడా మైక్రోసాఫ్ట్ రేంజ్ ఒక కంపెనీ పెడతాను, నేను సక్సెస్ అవుతాను, నాకు కూడా ఏదో డిపెండ్ అంటే పక్క పోరా అంటారు. దానికోసం ఏదో డిఫరెంట్ పెట్టారు, ఏదో హబ్స్ టైప్ లో పెట్టారు కదా, టీ హబ్ టైప్ లో ఎట్లాంటివి పెట్టారు. దాని గురించి పక్కన పెడదాం. ఎందుకంటే టీ హబ్ లో సీట్ తీసుకోవాలంటే 8,000 పర్ సీట్. ఓకే, అది అక్కడ స్టార్ట్అప్స్ వెళ్ళి 8,000 పర్ సీట్ ఎవరు కొనుక్కుంటారండి? కరెక్ట్. ఓకేనా? అంటే స్టార్ట్అప్స్ అంటే కూడా వాటి సైజ్ ఇంత ఉండాలి. ఇప్పుడు స్టార్ట్అప్ అంటే ఒక 10 మంది లేదా 5 మంది అంటూ 10 into 8,000 పర్ సీట్ ఎంత అయింది? 80,000. 80,000 ఏ స్టార్ట్అప్ పెడుతుంది? పర్ మంత్ ప్లస్ జిఎస్టి. ఓకే, 80,000 రెంట్ కట్టి స్టార్ట్అప్స్ ఏముంటాయండి? మీకు అర్థమైంది? అది స్టార్ట్అప్ అవ్వదు. 80,000 అంటే నియర్లీ 1 lakh రూపీ రెంట్ కడుతున్నావు అంటే యువర్ డెఫినెట్లీ గుడ్ కంపెనీ అన్నట్టు. స్టార్ట్అప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ఒక చిన్న పెంట్ హౌస్ లోనో కొన్ని అలాంటి సక్సెస్ స్టోరీలే. ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయ్యి ఒక అపార్ట్మెంట్ లో, ఇప్పుడు గ్యారేజెస్ అన్ని యూఎస్ లో ఉంటాయి. మన హైదరాబాద్ అనుకుంటే తెలంగాణలో అపార్ట్మెంట్. ఓకేనా? సో అపార్ట్మెంట్ లోనే ఎక్కువ స్టార్ట్అప్స్ ఉంటాయి. అవును, నేను కూడా కొన్ని స్టార్ట్అప్స్ లో వర్క్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లా అంటే వెరీ రిమోట్ ప్లేస్, మళ్ళీ అది రిమోట్ ప్లేస్ ఉంటుంది, రెంట్ తక్కువ అవుతుంది. ఓకే, 10,000 రెంట్ వీ కెన్ అఫోర్డ్ అనమాట. ఓకే, సో ఇలాంటప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను ఆయన నా స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇది నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అది ఇది అంటే ఆయన ఏం చేశాను, లెటర్కి పడుకున్నాడండి. లిటరల్లీ అంటే అదొక ఫోన్ చూసుకున్నాడు కాసేపు, ఇలా పడుకున్నాడు. నాకు అప్పటికి నేను నన్ను రిఫర్ చేసిన పర్సన్ కూడా పక్కన ఉన్నాడు. ఏంటిది ఇలా పడుకుంటున్నాడు అని చెప్పేసి సర్లే నా వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా అయిపోయింది స్టోరీ. ఓ యంగ్ ఎంటర్ప్రీనియర్, ఐటీ ఎంప్లాయీ, వర్కింగ్ ఎంఎన్సీ కంపెనీ, సో వాంట్ టు బిల్డ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓ రియల్లీ గుడ్. సో ఏం తాగుతావు ఏంటి అంటే, నాకు ఎప్పుడు కాఫీ డేకి వెళ్ళి అలవాట్లేదు, నాకు ఎప్పుడు వెళ్ళలేదు నేను. అంటే సార్ నాకు అంటే కాఫీ టీ జనరల్గా నేను తాగను. ఓకే, గ్రీన్ టీ చెప్పాను, గ్రీన్ టీ తాగిన. ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఆయన తాగేసాడు, అయిపోయింది. తాగే ఫస్ట్ అన్నట్టు పెట్టేస్తాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఇది పెట్టి ఏం చేస్తావు? ఫేస్బుక్ని బీట్ చేసేస్తావా? ఇన్స్టాగ్రామ్ బీట్ చేసేస్తావా? బీట్ చేయలేవు. చెప్పు నీ ప్లాన్స్ ఏంటి? ఒకవేళ ఫెయిల్ అయింది, డబ్బులు ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయింది, ఏం చేస్తావు? ఇదే నా దగ్గర ఆన్సర్ లేదు. సార్ ట్రై చేస్తాను, డెఫినెట్లీ నేను
సార్ అంటే ఒకటే మాట అన్నా, నేను వరల్డ్ వైడ్ సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు. ఓకే, 130 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. ఎస్. ఓకే, నాకు అట్లీస్ట్ ఒక 1 crore యూజర్స్ నేను గ్రాప్ చేసుకోగలను. 1 crore ఆఫ్ యూజర్స్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏదో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా నేను కొంత రెవెన్యూ జనరేట్ చేస్తాను డెఫినెట్గా. అవును. ఓకే, సో 1 crores ఆఫ్ యూజర్స్ వచ్చారంటే డెఫినెట్గా దాన్ని నేను 2 crores చేయడం, 3 crores చేయడం, వన్స్ ఒకసారి ఒక కీ దొరికేసిందంటే మనకి డెఫినెట్గా వెళ్ళిపోతాం లోపలికి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన ఏదో చెప్పాడు, బట్ ఆయన డెఫినెట్గా ఏంటంటే బాస్ ఈ వదిలేసి ట్రై, ఎంఎన్సీలో చేస్తున్నాయి కదా, నాలెడ్జ్ ఇంకా ఇంకొక స్కిల్ సెట్ పెంచుకో, ఇంకో కంపెనీ మారు, గో టు యుఎస్ సెటిల్ అయిపో, మంచిగా పెళ్లి చేసుకో, ఎందుకే హెడ్ యాక్స్ ఇవన్నీ ఇవేం అవ్వవు, ఇట్స్ నాకు పాసిబుల్ అన్నాడు. ఓకే సార్, డెఫినెట్లీ డోంట్ డిస్కరేజ్, నేను డిస్కరేజ్ చేయట్లేదు, నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావులే. నేను కొంచెం రకంగా చెప్పాలంటే ఏడుపాము పెట్టేశాను. ఆయన చూసాడు, బట్ నాతో వచ్చిన పర్సన్ కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కార్లో వచ్చాడు, ఆయన కార్లో వెళ్ళిపోయాడు. అంటే ఆయన లిటరలీ యూ హ్యావ్ వేస్టెడ్ మై టైం అన్నట్టు నా ఒక చూసాడు మాట. నాకు అది ఎలా అనిపించింది, డెఫినెట్గా ఇప్పుడు ఒకరు పొగుడుతుంటే గొప్పగా అనిపిస్తుంది అండి. ఇంకొకటి వచ్చి మనల్ని అనేటప్పటికి మనకు అది ఎలా అనిపిస్తుంది, డిస్కరేజ్మెంట్ చేసినప్పుడు నువ్వు హోప్ పెట్టుకున్నారు కదా మీరు, నువ్వు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం పాజిటివ్గా మాట్లాడితే చాలు. ఎస్, పాజిటివ్నెస్ క్రియేట్ అయితే వాడు ఏదో చేసుకుంటాడు, వాడు ఏదో కష్టపడుతున్నాడు, ఏదన్నా సరే చెప్తున్నాను, సివిల్స్ పాస్ అయినట్టు అవ్వచ్చు, లేకపోతే ఎగ్జామ్స్లో పాస్ అయినట్టు అవ్వచ్చు, ఎవడన్నా సరే చెప్తున్నాను కదా, వాడు ఏదో చేస్తున్నప్పుడు ఓకేరా చెయ్యి, అవుతుంది. ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఇంకోటి చెయ్యి, అంతే. అంతే తప్పించి ఎందుకు ఇవన్నీ ఎందుకు ఆడికి డిస్కరేజ్ చేయడం, అర్థమవుతుందా మీకు? సో ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, అలాంటి పీపుల్కి స్టే. జస్ట్ పాపం నన్ను రిఫర్ చేసిన పర్సన్ కూడా నన్ను ఐమ్ సారీ నాగేంద్ర ఇలా మాట్లాడతాడు అనుకోలేదు నేను అంటే, లిటరల్లీ అయిపోయింది. అదొక స్టోరీ. తర్వాత ఇంకొక అతను మంచి ఐటీ కంపెనీ ఉంది, బేసికల్లీ అతను మాకు తెలియదు అతను, బట్ హీ సెటిల్ ఇన్ నోయిడా. తనకు నోయిడాలో మంచి కంపెనీ ఉంది. ఇలాగే రిఫర్ ద్వారా వస్తే ఆయనతో మాట్లాడాను. ఆయన ఇప్పటికి వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాప్ అన్నమాట. ఆయనకి నా మీద చాలా నమ్మకం. ఒక రోజు ఆయన ఏం చెప్పినట్టే, వీ హ్యావ్ సమ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అనమాట. అదేమంటే, నాగేంద్ర ఎవరి గుడ్ టెక్నికల్ గా, నువ్వు నీ దగ్గర మంచి టీం ఉంది, ఓకేనా, నేను ఒకటి చెప్తాను, ఫేస్బుక్ వద్దు, ట్విట్టర్ వద్దు, లేకపోతే నీ ఆర్ట్ సెట్ వద్దు, పక్కన పెట్టేసి నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటి సార్ అంటే, నేను ఒక యాప్ పేరు చెప్తాను. ఈ యాప్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఆ పర్టికులర్ ఫౌండర్ నేను కలిసాను నోయిడాలో, ఏదో ఒక ఫెస్ట్ జరుగుతున్నప్పుడు. అతనికి ఇన్కమ్ ఎంత వస్తుందంటే క్రోర్స్లో ల్యాక్స్లో వచ్చేస్తుంది అన్నాను. సార్ క్రోర్సా ల్యాక్సా అన్నాను నేను. ఎంతో కొంత వస్తుంది, బట్ గుడ్ వస్తుంది. అది క్రోర్స్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు, ఓకేనా అన్నప్పుడు, ఓకే సార్ ఏంటి సార్ యాప్ అంటే పేరు చెప్పాడు. కాన్సెప్ట్ ఏంట్రా అంటే, ఒక లేడీ, ఒక ఉమెన్, ఓకే, తను వస్తుంది, తను వచ్చి వీడియో కాల్ చేస్తుంది అనమాట అందరికి, లైవ్ వీడియో కాల్ అనమాట. ఓకే, అంటే అక్కడ ఒక డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ నువ్వు 100 రూపీస్ పెట్టుకుంటే నీకు 200 రూపీస్ ఇస్తారు వాళ్ళు. ఓకే, సో ఈ ఆమె అంటే లైక్ రికార్డింగ్ డాన్స్ అనుకోండి. రికార్డింగ్ డాన్స్ లో మనకి చిన్నప్పుడు ఉంటుంది, రికార్డింగ్ డాన్స్ జరుగుతున్నప్పుడు డబ్బులు ఎలా జరుగుతాయి కదా, ఆ టైప్ లో ఈ డిజిటల్ కరెన్సీని జరిగితే తను ఇంకాస్త ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటది. ప్రైవేట్ కాలింగ్స్ అంటే 100 రూపీస్ పెడితే 200 రూపీస్ డిజిటల్ కాయిన్స్ వస్తున్నప్పుడు, మళ్ళీ ఆమె వచ్చి ఒక చూపిస్తుంది, కొంచెం వీడియో కాల్ చేస్తున్న లేడీ ఎవరైతే ఉంటారో ఆమె ఏం చేస్తుంటే ఆ డిజిటల్ కరెన్సీ తన మీద జరుగుతారు కదా, అవన్నీ తను అకౌంట్ లోకి వెళ్తున్నట్టు అది మళ్ళీ తను అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. దాని ద్వారా ఆయనకి ఎవరు చూస్తారు సార్, ఎవరు వాడతాడు ఈ యాప్ని, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అంటే, నేను కాదు చూడు అన్నాడు. సరే సార్ చూస్తానులే అన్నాను. తర్వాత అయిపోయింది. నేను అన్నాను, సార్ అట్లా చేసి ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తారన్నాను. ఎక్కడ చేస్తామంటే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లోనే చేస్తాం. యూట్యూబ్ లో 2 యాడ్లు వేస్తాం, ఫేస్బుక్ లో 2 యాడ్లు వేస్తాం, దానికి రీచ్ వచ్చేస్తుంది. అంటే సార్ నేను ఆ యాప్ బిల్డ్ చేస్తాను సార్, నేను మీకు అర్థమవుతుందా, మీరు ఎలాంటి యాప్ చేసినా, ఎలాంటి వెబ్సైట్ చేసినా, నవ్ డేస్ వి నీడ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. కరెక్ట్, ఎన్నో ప్రతి దానికి ఎండ్ ఉంటుంది, ఓకేనా. ఒకరోజు ప్రతిరోజు నువ్వు బిర్యానీ నచ్చదు కదా, మీకు ఎంత బిర్యానీ నచ్చింది మాత్రం డైలీ తినేయరు కదా. ఈ రోజు అది వచ్చింది, రేపు ఇది వచ్చింది, రేపు ఇంకొకటి రాబోతుంది. సో డెఫినెట్ గా యూజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక చేంజ్ అనుకుంటారు. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఎంత ఇష్టమైనా అప్డేట్ లేకుండా అదే అప్డేట్ ఇస్తా ఉంటే నచ్చదు కదా. కరెక్ట్. సో అట్లానే మనం కూడా
మేబీ ఈ జనరేషన్ పీపుల్ కి నచ్చకపోవచ్చు, బట్ అవర్ టార్గెట్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ పీపుల్. ఎస్. ఇప్పుడు వీఆర్ 90s కిడ్స్, మన ఆర్కుడ్ వచ్చింది ఫేస్బుక్ మనం బాగా వాడాం, ఓకేనా. ఇప్పుడు వస్తున్న జనరేషన్ పీపుల్ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, వాళ్ళు ఫేస్బుక్ వాడరు, కరెక్ట్, అవును, రైట్. సో తర్వాత వచ్చే జనరేషన్ పీపుల్ కి ఆర్ట్ సెట్, ఎస్, దట్ ఈస్ మై టార్గెట్. ఇప్పుడున్న పీపుల్ నేను సాటిస్ఫై చేయడం, బాబు ఆర్ట్ సెట్ వాడండి, ఇన్స్టాగ్రామ్ వాడొద్దు అని నేను చెప్పలేను, వాళ్ళు కన్విన్స్ చేయలేము. నెక్స్ట్ జనరేషన్ పీపుల్ మనం టార్గెట్ అవ్వాలి, అప్పుడు వరకు నిలబడగలగాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్, ఓకేనా. నిలబడితే చాలు, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. జనాలు రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పేసి నువ్వు గివ్ అప్ చేస్తే అయిపోయింది అక్కడితో స్టోరీ ఎండ్, ఓకేనా. సో అప్పుడు అలా అయిన తర్వాత నేను ఆ యాప్ డౌన్లోడ్ కాదు, ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేశాను. 4 million డౌన్లోడ్స్ అండి. 4 million నిజంగా వస్తుంది, దానికి క్రోర్స్ లో వస్తుంది, ల్యాక్స్ లో వస్తుంది, ఇన్కమ్ అయితే వస్తుంది. 4 million పీపుల్ వెళ్ళారంటే అంటే ఎంత అట్రాక్ట్ అవుతున్నారో చూడండి. అంటే ఇట్స్ లైక్ అడల్ట్ కంటెంట్ కంప్లీట్ గా, లైవ్ గా ఒక లేడీ వచ్చి నీకు ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, అంటే అంతమంది దే ఆర్ స్టార్వింగ్ అన్నమాట. అండ్ దే ఆర్ పుట్టింగ్ మనీ ఆన్ దట్. అది మనీ చేశారని పక్కన పెడితే డౌన్లోడ్స్ వచ్చేసినాయి కదా, 4 million డౌన్లోడ్స్ వచ్చినాయి అంటే 4 million అంటే ఖచ్చితంగా 1 million అయితే ఖచ్చితంగా కొని చూస్తే వాళ్ళు ఉంటారు. సో అలా స్టార్టప్స్ అంటే మనకి డెఫినెట్ గా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, ఫండింగ్ రిలేటెడ్ గానే ఉంటాయి స్ట్రగుల్స్. అంటే మంచి గుడ్ ఫండింగ్ ఉందంటే డెఫినెట్ గా స్టార్ట్అప్ ని బాగా సక్సెస్ చేయొచ్చు, మంచి టెక్నికల్ పీపుల్ ని, మంచి స్కిల్ సెట్ ఉన్న పీపుల్ హైర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అలాంటి టైంలో కోవిడ్ చాలా పెద్ద దెబ్బ, అంటే నా ఆర్ట్ సెట్ కి చాలా పెద్ద దెబ్బ. ఓకే. అంతకుముందు సంబడి ఒక యుఎస్ పీపుల్ అనమాట, అంటే మన తెలుగు వాళ్ళే యుఎస్ సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో డిస్కస్ చేసాం, దే లైక్డ్, ఓకే, మా యాప్ నచ్చింది అండ్ మా టీం నచ్చింది, ఓకే వి విల్ ఇన్వెస్ట్ సంథింగ్, ఓకే ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ లో ఒక సమ్ అమౌంట్ ఇస్తామని అగ్రి చేసి అన్ని అయిందన్నమాట డిస్కషన్స్ అన్ని కూడా. సో ఇండియాలో ఒక డైరెక్టర్ ఉంటారు అండ్ యుఎస్ లో ఒక డైరెక్టర్ ఉంటారు. సో వాళ్ళంతా ఓకే చేశారన్నమాట. ఓకే అయ్యి ఓకే హమయ్య ఫైనల్లీ ఫండింగ్ వచ్చింది అనే టైంకి కోవిడ్ వచ్చింది. సో ఈ కోవిడ్ వచ్చి ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే ఫండింగ్ ఇస్తారనే టైంలో ఈ కోవిడ్ రావడం, మొత్తం లాక్డౌన్. సో ఇంకా ఆఫీస్ లేదు, అందరు కూడా రిమోట్ లో వర్క్ చేసుకోవడం. సో అంటే డిఫరెంట్ అయిపోయినాయి. ఆ టైంలోనే మా టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో నా బలం నా టీం, ఓకే టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే కొంతమంది మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వాళ్ళకి కొంచెం వర్క్ ప్రెషర్ పెరగడం, ఓకే ఫండింగ్ వెనక్కి వెళ్ళిపోవడం. అదే టైంలో ఈ టిక్ టాక్ ఇవన్నీ బ్యాన్ చేసి, గ్లోబల్ గా కూడా ప్రాబ్లం ఉంది, మనము బయట నుంచి వాళ్ళని కూడా అడగడానికి అవకాశం లేదు. ఇంకా ఒక చిన్న క్లాసెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి టీంలో. లైక్ ఎలాంటి క్లాసెస్ అంటే టిక్ టాక్ బ్యాన్ చేశారు. టిక్ టాక్ బ్యాన్ చేయగానే వెంటనే మా టీంలో కొంతమంది ఏంటంటే ఓకే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, ఇట్స్ టైమ్ టు మన ఆర్ట్ సెట్ ని పెట్టేద్దాము, ప్లే స్టోర్ లో పెట్టేద్దాము, డెఫినెట్ గా మనకి చాలా మంది యూజర్స్ పెరిగిపోతారు. అది అంటే కాదు, మనం టిక్ టాక్ ని చూసి బిల్డ్ చేయలేదు, వీఆర్ ఇండిపెండెంట్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్, ఓకే. అందుకే మేము జీమెయిల్ లాగిన్స్ ఇట్లాంటి యాక్సెప్ట్ చెయ్యం. డెఫినెట్ గా ఒక యూజర్స్ వచ్చి ఫేస్బుక్ లాగిన్ కానీ ఇట్లాంటివి మేము యాక్సెప్ట్ చేసుకోలేదు. డైరెక్ట్ గా వచ్చి వాడు ఒక సైన్ అప్, వాడి డీటెయిల్స్ ఇచ్చుకుని సైన్ అప్ అవ్వాలి. వీఆర్ ఇండిపెండెంట్, ఓకేనా. అది దాన్ని చూసి దీన్ని చేయలేదు మనం, ఓకేనా. మనది డిఫరెంట్ పంత. టిక్ టాక్ వల్ల మనకి అవ్వదు, దానివల్ల ఎవడో రాడు కూడా అని చెప్తున్నాను కదా మీకు అని చెప్తే, లేదు వీ హ్యావ్ టు బి అని చెప్పేసి అప్పుడు ప్రొడక్ట్ రెడీ అవ్వలేదు సరిగ్గా. చేస్తానే ఉంటున్నాం, ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ పెట్టాలి, ఇది బాగాలేదు, డిజైన్స్ బాగాలేదు. నేను డిజైన్స్ దగ్గర చాలా పర్టికులర్గా ఉండేవాడిని. ఓకే ఫాంట్ సైజు 12 అంటే 12 ఉండాలి, 13 ఉంది పర్లేదు అంటే ఒప్పుకో, కరెక్ట్ గా ఉండాలి, డిజైన్ కరెక్ట్ గా ఉండాలి, ఐకాన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ మీరు ఆ డిజైన్స్ చేంజ్ చేసుకుని డెఫినెట్ గా అంటే ఫైనల్ గా టీమ్ అందరూ మ్యాక్స్ ఓటింగ్ రిలీజ్ చేశారన్నప్పుడు ఇంకా నేను యాక్సెప్ట్ చేసి, ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేశాను. రిలీజ్ అయితే ఏమైందంటే ఆ టైంలో రిలీజ్ అని పెట్టుకుని బాగా మార్కెట్ చేసేసుకుని మా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ పెట్టేస్తే రేపే యాప్ డౌన్లోడ్ అనమాట. యాప్ డౌన్లోడ్ అయితే ముందుగా మాకు ఒక మెయిన్ టెక్నికల్ పర్సన్ తో క్లాష్ అయింది. ఆయన ఏం చేశాడు, రేపే రిలీజ్ మార్కెట్ పెట్టేసాం,
ప్లే స్టోర్కి యాక్సెప్ట్ అయిపోయింది. 2-3 టైమ్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా యాక్సెప్ట్ అయింది. సో ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ ఉందని చెప్పేసి మేము పబ్లిసిటీ చేసేసుకున్నాం రేపు నుంచే. ఈ లోపు యాప్ పనిచేయడం మానేసింది అనమాట. ఏం చేశాడంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసేసాడు బ్యాక్ ఎండ్. ఆయనకి మాకు గొడవ వచ్చి ఆయన్ని వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఏం చేశాడు, కొన్ని పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేసినా కానీ కొన్ని ఆయన ఎలా చేసి టెక్నికల్ పర్సన్ లేడు, మాకు ఎలా చేయాలి ఏంటో అర్థం కాలేదు. అది ఏం చేసిన ఇష్యూ అర్థమయ్యేది కాదు, యాప్ క్రాష్ అయిపోయేది. అంటే మీడియా ఫైల్స్ స్టోరేజ్ కోసం మేము S3 బకెట్ AWS వాడనమాట. అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వెళ్ళినప్పుడు అవి S3 బకెట్ లో స్టోర్ అవుతాయి. దానికి ఒక కీ ఉంటుంది అనమాట. ఆ కీ ఏదైతే ఉందో ఆ కీ చేంజ్ చేసేసాడు అనమాట. అది ఇప్పుడు నేను సీనియర్ డెవలపర్ చాలా మంది ఫోన్ చేసి జస్ట్ ఫిక్స్ దిస్ ఇష్యూ అంటే ఇమీడియట్ గా ఎవరు ఫిక్స్ చేయరు. ఎందుకంటే ఎంత మంచి డెవలపర్ అయినా వాడికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు అదంతా కొత్తగానే ఉంటుంది. అది దాన్ని మొత్తం స్టడీ చేసి ఆ కోడ్ రివ్యూ చేసేదానికి టైం పడుతుంది. సో ఈ లోపు డౌన్లోడ్ చేస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. యాప్ క్రాష్ అయిపోయేది, సైన్ అప్ అయ్యేది కాదు. ఇంకా మొత్తం పబ్లిసిటీ బాగా చేసుకున్నాం, డౌన్లోడ్స్ అయితే వచ్చేసినాయి కానీ అందరూ కూడా యాప్ క్రియేట్ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం, నాట్ ఏబుల్ టు క్రియేట్ అని చెప్పేసి ఇవ్వడం, ఇదంతా జరిగిపోయింది మొత్తం. అంతా జరిగిపోయి టీం, నా మెయిన్ టీం ఎవరైతే ఉన్నారో నా హార్ట్ టీం మొత్తం అందరూ కూడా వదిలేశారు ఆర్ట్సెట్ని. మొత్తం అంటే మ్యారేజ్ అవడం, డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం టీం అయిపోయింది, మళ్ళీ ఒంటరి వన్ అయిపోయింది. సో ఫస్ట్ ఎలా అయితే ఉన్నానో సేమ్ అదే ఒంటరి వన్ అయిపోయాను. అప్పటి వరకు చాలా మంది ఫ్రెండ్స్ నా గ్రోత్ చూశారు. ఆర్ట్సెట్ కంపెనీ పెట్టేశారు, ఆఫీస్ ఉంది, మంచి టీం ఉంది, మేమేమో ఫొటోస్ పెట్టుకోవడం, స్టేటస్లు పెట్టుకోవడం. అంటే చెప్తాను కదా, నువ్వు ఎదుగుతున్నావు అంటే నీ దగ్గర చాలా మంది వస్తారు. నా ఫ్రెండ్స్ చాలా మంది, లేకపోతే నా కొలీగ్స్, డిఫరెంట్ పీపుల్. ఓకే, నేను కూడా ఒక 1 lakh పెడతాను, నా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయి, నేను పెడతాను, నాకు షేర్స్ ఎంత వస్తాయి, ఇట్లా. అంటే దే ఆర్ గోయింగ్ టు బి బిగ్, పెద్దోళ్ళు అయిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడే మనం కొనుక్కుంటే, ఆ షేర్స్ కొనుక్కుంటే రేపు చాలా మంది యూజ్ అవుతుంది. లేదంటే వీడు బాగా సక్సెస్ అయితే మనం గుర్తుపెట్టుకుంటాడు, ఇనిషియల్ సపోర్ట్ ఇచ్చామని చెప్పేసి. అప్పుడే ఫ్లిప్కార్ట్ సచిన్ బన్సాలి, బిన్నీ బన్సాలి, వాల్మార్ట్ గ్రూప్ కొనుక్కోవడం. ఓకే, మీకు అర్థమైంది కదా ఈ స్టోరీలో, వాళ్ళకి ఎన్నో క్రోర్స్ వచ్చేసినాయి షేర్స్ వల్ల. ఇట్లాంటి డిఫరెంట్ స్టోరీస్ అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఓకే, యాప్ సక్సెస్ అయితే ఎంత లెవెల్ సక్సెస్ ఉంటుందా అని చెప్పేసి అప్పటి వరకు నేను చాలా మంది నువ్వు తోపు, నువ్వు తురుము, నన్ను పొగిడినోళ్ళు వీళ్ళంతా ఏమయ్యారంటే, సడన్ గా యాప్ లేదు, ప్లే స్టోర్ లో ఉంది కానీ సర్వర్స్ బిల్ కట్టే స్టేజ్ కూడా లేదు నాకు. ఓకే, ఒక ఐటీ ఎంప్లాయీని, ఐఎమ్ గెటింగ్ సంథింగ్ దట్ ఈస్ ఫర్ మై ఫ్యామిలీ, నాకు అంతే. ఇంకా అదర్ దాన్ దట్ అంటే నా టీం, నా బలం, కొన్ని ఫండింగ్స్ వచ్చినాయి, వీటి ద్వారా నేను బిల్డ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా. సో సర్వర్స్ బిల్ కూడా కట్టే స్టేజ్ లో కూడా లేదు. ఇంకా మొత్తం నీళ్ళు అయిపోయి కోవిడ్ యాజ్ యూజువల్ సిచ్యువేషన్స్ అన్ని మీకు తెలుసు కదా, మొత్తం అన్ని మారిపోయినాయి. ఆ టైంలో కొన్ని పర్సనల్, మా గ్రాండ్ మదర్ కి హెల్త్ పోకపోవడం కోవిడ్ టైంలోనే. సో కొన్ని బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, ఇవంతా చూసాను మొత్తం. చూసి ఎప్పుడు అనుకున్నది, మనీ ఈజ్ ఇంపార్టెంట్, డబ్బు ఉండాలి. ఎవరు ఎన్ని సోది చెప్పినా కానీ, చెప్తాను కదా డబ్బు లేకుండా హ్యాపీగా బతికేయచ్చు, ఇది కాదు, డబ్బే ఉండాలి. మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు, చెప్తాను కదా, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. ఓకే, మనీ ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. ఈ సినిమాల్లో స్టోరీ ఇవన్నీ మీరు చూడద్దు, అర్థమైందా? మనీ ఇంపార్టెంట్. ఓకేనా, మనీ ఉంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి, మనీ ఉంటే నువ్వు ఒక మంచి రిలేటివ్వి, మనీ ఉంటే ఒక మంచి బ్రదర్వి, మంచి సన్వి. అర్థమవుతుందా? ఎనీ రిలేషన్లో మనీయే ఉండాలి. ఓకేనా, ఈ మనీ లేదు, మొత్తం స్ట్రగుల్, జీరో అయిపోయాను కంప్లీట్గా. ఆ టైంలో ఒక పర్సన్ గురించి చెప్పాలి మీకు. నేను నా కెరీర్ బిగినింగ్లో నేను ఒక ఎయిర్టెల్ కస్టమర్ కేర్లో పనిచేసాను. ఎయిర్టెల్ కాదు, ఐడియా కస్టమర్ కేర్ అది. అప్పుడు ఎంతో కొంత వస్తుంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఆర్ట్సెట్ కోసం ఏదో ఒకటి చేసేవాడిని. ఓకే, జాబ్తో పాటు వేరే చేద్దాం, అందులోంచి వచ్చిన డబ్బులు ఆర్ట్సెట్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం, ఎవడో పెట్టట్లేదు కదా, దానికి డెవలపర్ హైర్ చేసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అని ఏదో ఒక ఐడియాస్ ఉండేమాట. ఆ టైంలో వెంకటేష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆడ అక్కడ పరిచయం, నా చైల్డ్హుడ్ కాదు, నా కొలీగ్ కాదు, లేదా నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ కాదు. మామ, అరే నేను ఇన్వెస్ట్ చేస్తాను నీ కంపెనీలో, అందరూ చెప్పినట్టే వాడు చెప్పాడు. ఓకే,
అరే నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను డబ్బులు దాస్తున్నాను, ఒక అమౌంట్ పెడతాను, మేబీ ఆ డబ్బులు నువ్వు బాగా ఎదిగిన తర్వాత నేను కంపెనీ షేర్స్ కొనుక్కుంటాను కదా, నీ కంపెనీ పెద్దదైతే నాకు మంచిగా ఇన్వెస్ట్ వస్తుంది, నాకు నీ మీద నమ్మకోరా ఓకే ఓకే అన్నవాడు ఫోన్ చేశాడు. అరే 50,000 పో చేసాను రా ఇప్పుడు దాకానే. ఆడికి ఎంత కస్టమర్ కేర్లో పనిచేస్తే ఎంత వస్తాయండి, 10,000. స్టార్టింగ్ 10,000, తర్వాత ఏదో మారేడు 15,000. ఆడు నా మీద నమ్మకం, ఆ చెట్టు మీద నమ్మకం, డెఫినెట్గా గొప్పడు అవుతాడు అని ఆడు రూపాయి కూడబెట్టిన 50,000 ఫోన్ చేసి, అరే 50,000 పో చేశాను, నీకు అకౌంట్లో వేస్తాను, నేను ఇప్పుడు ఫోన్పే చేసేస్తాను నీకు, చేసారా? అరే ఏం లేదురా, మొత్తం డౌన్, యాప్ కూడా ప్లే స్టోర్లో లేదు, నువ్వు ఆ డబ్బులు వేస్ట్ అంటే, అరే నేను నువ్వు సక్సెస్ చూసి పెడతాను అనలేదు, నాకు నీ మీద నమ్మకం, నువ్వు ఏదో చేయగలవు, నేను నీకు వేసేస్తున్నాను అని చెప్పి 25,000 ఒకసారి ఫోన్పే కూడా చెయ్యి మామ, నువ్వు చేస్తావు, ఏమీ లేవు. ఓకేనా, వాడిచ్చిన డబ్బులతో మళ్ళీ నేను డెవలపర్ని హైర్ చేసి ఆర్ట్ సెట్ కోసం ఇన్వెస్ట్ చేయాలా, ఒక డెవలపర్ని హైర్ చేస్తే డబ్బులు అయిపోతాయి, అంతే. ఒక 1 month శాలరీ ఆడితే. ఇది కాదు, ఈ 50,000తో నువ్వు సంథింగ్ చేయాలి, మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి నువ్వు ఎవరి కాల్లో పట్టుకోకూడదు. అలాంటి టైంలో నేను ఆడిచ్చిన 25,000 ఆడు నా మీద నమ్మకం పెట్టాడు కాబట్టి అలానే ఉంచి నేను ఇంకో అప్పుడు ఒక లోన్ తీసుకుని ఒక సంథింగ్ ఒకటి, ఈ లోపు ఏమైందంటే ఒకరోజు మార్నింగ్ ఒక కాల్ వచ్చిందన్నమాట. అప్పుడు నాకు ఒక పర్సన్ రమాకాంత్ అని ఒక పర్సన్ నాకు లింక్డ్ఇన్ ద్వారా పరిచయం అనమాట. ఆయన ఫోన్ చేసి, నాగేంద్ర మీ ఆఫీస్ ఉండేది కదా గచ్చిబౌలిలో, వి విల్ షేర్ టుగెదర్, నాకు కూడా ఆఫీస్ కావాలి, మన ఆఫీస్ ఇద్దరం కలిపి పెట్టుకుందాము, కోవిడ్ అయిపోతుంది కదా, ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ ఇంకా రాలేదన్నమాట. ఓకే, సో ఆ టైంలో తను అనేటప్పటికి, లేదండి ఆఫీస్ వెకేట్ చేసేసాము, అది కోవర్కింగ్, సో ఇప్పుడు ఆఫీస్ ఏం లేదు కదంటే, కాదు వెళ్ళి మాట్లాడతాము, తీసుకుందాం ఆఫీసు, చెరిసగం పే చేసుకోవచ్చు, ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేస్తే ఆయన సరే కదా అని చెప్పేసి వెళ్ళాం. ఓకే, అక్కడ కోవర్కింగ్ వాళ్ళు తీసేశారు, ఆ కోవర్కింగ్ ఉదయ్ అని చెప్పేసి ఒక పర్సన్ మెయింటైన్ చేశారు అనమాట కోవర్కింగ్. ఓకే, తీసేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎవరిది ఉండే అక్కడ, వాళ్ళదే ఉండేనా? ఆ కోవర్కింగ్ వాళ్ళది ఉండేది. ఓకే, అంటే కోవిడ్ టైం కదా, రెంట్ పే చేయలేక వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వదిలేశారు, మొత్తం ఆ కుర్చీలు, టేబుల్స్, ఏసీస్, ఎవ్రీథింగ్ వదిలేశారు అనమాట. వదిలేస్తే అది ఏం చేశారంటే ఓనర్కి రెంట్ కట్టలేదు గట్రా ఆయన దాన్ని తీసేసుకున్నాడు మొత్తం. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనర్ ఫోన్ చేసి, ఇలాగ మాకు ఆఫీస్ కావాలండి, మేము తీసుకుంటామంటే, సరేనమ్మా మేము వచ్చి మాట్లాడతాం అని చెప్పేసి, మా గోదావరి సైడ్ అతనే, భీమవరం అతను. సో వచ్చిన తర్వాత అప్పటి వరకు నాకు ఆయనకి ఏం టచ్ లేదు, కోవర్కింగ్ వాళ్ళతో ఉండేది మాకు టచ్. వచ్చి మాట్లాడుకున్నాము, అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మొత్తం చూసాను, అరే ఎవ్రీథింగ్ ఉంది కదా, నువ్వు మళ్ళీ కోవర్కింగ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, కోవర్కింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే దాని రెవెన్యూ చేద్దాము, దాని నుంచి వచ్చిన రెవెన్యూ ఆర్ట్ సెట్కి ఇన్వెస్ట్ చేయొచ్చు, డైరెక్ట్ ఆర్ట్ సెట్లోకి వెళ్తే ఏం ఉండదు నీకు అని ఐడియా వచ్చిందండి. ఓకే, అది నా బేస్. ఓకే, నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టు. ఓకే, సో మా ఫ్రెండ్ ఇచ్చిన 50,000. ఓకేనా, నేను ఒక లోన్ అప్లై చేసి ఒక సంథింగ్ ఒక 1 lakh 2 lakhs లోన్ తీసుకున్నాను. ఈ లోన్ అమౌంట్ తీసుకుని నేను వెళ్ళి ఓనర్కి ఒక డీల్ మాట్లాడాను, ఫోన్ చేశాను ఇమీడియట్గా, వచ్చినట్టు ఇమీడియట్గా ఫోన్ చేశాను, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీకు ఆఫీస్ అలా ఉంది, ఇప్పుడు మీకు ఎవరో రారు, కోవిడ్ టైం కదా, నేను కోవర్కింగ్ బిజినెస్ నేను చేసుకుంటాను. ఇమీడియట్గా నేను మళ్ళీ ఆయన మొత్తం చెప్పాను, నేను లీడ్స్ తెస్తాను, నేను రెంట్ కట్టలేను, అడ్వాన్స్ కట్టలేను, ఓకే నేను లీడ్స్ తెస్తాను, వచ్చిన దాంట్లో 60-40 పెట్టుకుందాము అని పెట్టుకుని ఇలా స్టోరీ మాట. ఓకే ఆయన అన్నారు 60-40 కాదండి 70-30 అన్నారు. ఓకే, నేను ముందు దూరాలి, నాకు లాభం గురించి కాదు, నాకు ముందు ఒక ఆఫీస్ స్పేస్ వస్తుంది, రైట్, నా టీంని ఇక్కడ ఆర్ట్ సెట్తో వర్క్ చేయించుకోవచ్చు, అది పక్కన పెడితే మొత్తం వెళ్ళి ఆఫీస్ అంతా నేను ఇమీడియట్ గా కోవర్కింగ్ అతను కూడా ఫోన్ చేసి, ఉదయ్ గారు మీరు ఆఫీస్ వదిలేశారు కదా అంటే, నేను వదిలేశానంటే ఇంక నేను స్టార్ట్ చేయలేనంటే, నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఓ గుడ్ అండి, ఎవ్రీథింగ్ మీకు మంచి అవ్వాలి అని ఆయన ఏదో చెప్తే స్టార్ట్ చేశానండి. మొత్తం ఆఫీస్ అంతా పెయింట్ వేయించి నీట్గా టేబుల్స్ అన్ని తీసి, నేను అక్కడ ఒక వాచ్మెన్ ఉండేవాడు, బాస్ ఎవరు లేరు కదా, నాకు జస్ట్ వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఉండు, నేను లేదండి నాకు 15,000 ఇస్తేనే చేస్తానన్నాడు. పోలేరు బాబు నువ్వు చెయ్యకుండా మానేసే 15,000 శాలరీ ఎవరినండి. లిటరల్లీ ఆఫీస్ నేనే క్లీన్ చేసుకున్నాను, వాష్రూమ్స్ కూడా నేనే కట్టుకున్నాను, తప్పలేదు. అంతే యూ వాంట్ టు బి సక్సెస్, డెఫినెట్ గా నువ్వు అన్ని చేసుకోవాలి. స్టార్ట్అప్ లో నువ్వే ఓనర్, నువ్వే క్లీనర్, అన్ని నువ్వే, పెయిన్ ఇస్ గెయిన్, అంతే.
ఓకే. సో నేనే చేసుకునేవాడిని. లక్కీగా ఒక క్లయింట్ ఒకరు వచ్చారు. ఇలాగే నేను వెంటనే పేరేం పెట్టాలంటే 1 డే కోవర్కింగ్ ల్యాబ్స్. 1 డే. 1 డే. నా ఆర్ట్ సెట్ ఉన్నది, ఆర్ట్ సెట్ పెట్టకూడదు. ఆర్ట్ సెట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. 1 డే. 1 డే కోవర్కింగ్ ల్యాబ్స్. ల్యాబ్స్ అంటే ఎవ్రీ స్టార్ట్అప్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఎస్. ఫర్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ నీడ్ ఎ ల్యాబ్. సో 1 డే కోవర్కింగ్ ల్యాబ్స్ ప్రొవైడింగ్ ద ల్యాబ్స్ ఫర్ యువర్ స్టార్ట్అప్. అంతే. ఆ కాన్సెప్ట్ తో 1 డే కోవర్కింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి ఓకే స్టార్ట్ అయిందండి. క్లయింట్స్ వస్తున్నారు, మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత సో క్లయింట్స్, సో ఎంత స్పేస్ ఉంది మీకు? అది 80 సీటర్ కెపాసిటీ. ఓకే. ఆ స్పేస్ 4th ఫ్లోర్ లో నా ఆర్ట్ సెట్ ఆఫీస్ నేను 10 Where సీట్లు exactly? తీసుకున్నాను. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఐడి ఉంది కదా, డిఎల్ఎఫ్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే. 4th ఫ్లోర్ లో నేను ఎక్కడైతే నా ఆర్ట్ సెట్ స్టార్ట్ చేశానో అదే ఫ్లోర్ లో కోవర్కింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిన తర్వాత క్లయింట్స్ ఫిల్ అవుతున్నాయి. సో విత్ ఇన్ 1 year లో ఇంకో ఫ్లోర్ తీసాం. ఆ కోవిడ్ అంతా వెళ్ళిపోతుంది, సిచ్యువేషన్ అంతా. ఒక 1 year పాటు స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఖాళీగా కూర్చొని అరే రాంగ్ స్టెప్ చేశానా, మళ్ళీ క్లయింట్లు ఏవి ఓకే అవ్వట్లేదు, ఎవరు రావట్లేదు, ఎవరు వస్తారని, కోవిడ్ టైం కదా, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. మళ్ళీ రాంగ్ స్టెప్ చేసేసానా, మళ్ళీ వాడి డబ్బులు పాడు చేసానా, మళ్ళీ 2 lakhs రూపీస్ మళ్ళీ నువ్వు ఎంతో పెట్టావు, ఇవి పోతున్నాయి, ఎలా ఏంటి అని మళ్ళీ ఒక లిటరల్గా రాత్రులు 9-10 అయినా కూడా ఆఫీస్లోనే కూర్చొని ఓ రోజు అయితే లిటరల్లీ చెప్పకూడదు ఏడ్ చేశాను, లాంగ్ స్టెప్ చేసేసాను మళ్ళీని అనుకుని. గివ్ అప్ చేయొద్దు. కరెక్ట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. అంతే. 1 డే చేంజ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఆర్ట్ సెట్ అనుకున్నాను. నెక్స్ట్ డే క్లయింట్ వచ్చింది. నెక్స్ట్ డే ఒక రోజు అయితే లిటరల్లీ దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వి అని చెప్పేసి నేను నమ్ముకునే ఆంజనేయ స్వామి ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆయనకే చేసుకుని వెంటనే ఇమ్మీడియట్ గా ఒక ఛాన్స్ తీసుకుని నెక్స్ట్ క్లయింట్ వచ్చాడు. దేవుడి లక్, దేవుడు నా ప్రే మంచిది. వచ్చిన తర్వాత ఒక మంచి లీడ్, అది తక్కువ సీట్ ప్రైజ్, బట్ నేను సర్వే అయిపోవచ్చు, నాకు కొంత ప్రాఫిట్ కూడా వస్తుంది. వెంటనే ఇమీడియట్ గా ఓనర్ ఫోన్ చేసి, సార్ ఐ కెన్ పే రెంట్, నేను రెంట్ పే చేసి స్టేజ్కి వచ్చేసాను, నేను రెంట్ పే చేసుకుంటాను, మీకు అడ్వాన్స్ కూడా ఎవ్రీ మంత్ ఇంత ఇచ్చేస్తాను, ఒకేసారి ఇవ్వాలంటే పర్లేదులేండి అని చెప్పేసి నిజంగా ఆయన చాలా సపోర్ట్ చేశాడండి. ఓకే. విత్ ఇన్ 1 year లో ఇంకో ఫ్లోర్ తీసుకున్నాను, అది 100 seater కెపాసిటీ. గ్రేట్. ఓకే. తర్వాత ఇంకో ఫ్లోర్, తర్వాత ఇంకో ఫ్లోర్, అలా 4 floors ఆఫీస్. ఇప్పుడు మంచి టర్న్ ఓవర్ తిప్పుతున్నాం. రియలీ. ఓకే. సో ఇదంతా కూడా నా ఫ్రెండ్ చేసింది. వాడు ఇచ్చిన 50,000 మర్చిపోకూడదు. ఎస్. వాడు ఇచ్చిన 50,000 ఎంత టర్న్ ఓవర్ తిప్పుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాం ఏ గ్రేడ్ బిల్డింగ్ లోకి. ఇప్పుడు మళ్ళీ 200 seater కెపాసిటీతో ఇంకొక బ్రాంచ్ పెడతాను అనమాట కొండాపూర్లో. దీంతో వచ్చిన ఇన్కమ్ తోనే మళ్ళీ నేను ఆర్ట్ సెట్ కంప్లీట్ రీబిల్డ్ చేశాను. అంటే ఒకప్పుడున్న కోడ్ కాదు, ఒకప్పుడున్న డిజైన్స్ కాదు, కంప్లీట్ గా మళ్ళీ సైమల్టేనియస్ గా జాబ్, కోవర్కింగ్, ఆర్ట్ సెట్, ఈ 3 బ్యాలెన్స్ చేసుకొని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. నువ్వు జాబ్ మానక్కర్లేదు, జాబ్ మానేసి ఫ్యామిలీని రిస్క్ లో పెట్టి అవసరం లేదు. డెఫినెట్ గా నీకు చాలా టైం దొరుకుతుంది, మంచి జాబ్ ఏదో చూస్ చేసుకో. రియల్ టైంలో ఆ జాబ్ ఉంచుకుని, అంటే నీకు నమ్మకం లేక జాబ్ మానేసి ఈ కౌర్లన్నీ పక్కన పెడితే, ఓకేనా, సెక్యూర్ గా నీ ఫ్యామిలీ ఉండాలి ఫస్ట్. నీ కడుపు ఖాళీగా ఉండకూడదు. నేను ఖాళీగా పడుకుంటే ఏదో మంచి ఐడియాలు వస్తే ఏమీ రావు, హెల్త్ ఇష్యూస్ వచ్చి మొత్తాన్ని పోతుంది అనమాట. ఫ్యామిలీని రిస్క్ పెట్టడం, అర్థమైందా మీకు? ఫ్యామిలీని రిస్క్ పెట్టద్దు. ఫ్యామిలీగా ఉంచుకుని దానికోసం కష్టపడు. ఇంకొక 2-3 hours కష్టపడు, నైట్ పడుకో, ఒక 2-3 hours కష్టపడుకుని పని చేయి. సాటర్డే సండే ఎలాగో హాలిడే వస్తుంది, 2 days వస్తుందండి, 48 hours. ఫ్రైడే ఈవినింగ్ నుంచి అదొక అవర్స్, చాలా టైం దొరుకుతుంది మనకి. ఓకేనా? సో స్టార్ట్ చేశాను నా సెకండ్ జర్నీ. చూసుకోకలేదు, దేవుడి దయ వల్ల. నేను అప్పుడు అనుకున్నట్టుగానే ఎవరినన్నా నువ్వు వెళ్ళి మీట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక కారు కొనుక్కున్నాను. అంటే ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు రిచ్గా కనబడాలి. ఇప్పుడు నాకు నేను ఇన్వెస్ట్ చేస్తాను బాస్, కోవర్కింగ్లో పెడతాను, చూడు ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, మంచిగా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు కూడా కొండాపూర్ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక ఇన్వెస్టర్ వచ్చి నేను ఒక 20 lakhs ఇస్తాను, పెడదామంటే పర్లేదు సార్ నేనే పెట్టుకోగలుగుతాను. మంచి స్టేజ్కి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఆర్ట్ సెట్ కూడా ఇప్పుడు మంచిగా మార్కెటింగ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బ్రాంచ్ కంప్లీట్ అవ్వగానే February వీఆర్ గోయింగ్ టు బి స్టార్ట్ అనమాట. సో దానికి
ఇంటీరియర్ అంతా అయిపోయి ఒక 1 or 2 months లో మళ్ళీ దాని మార్కెటింగ్ స్టార్ట్ చేసుకుంటే అవి మెల్లిగా ఫిల్ అవుతూ ఉంటాయి. ఓకే. ఈ లోపు ఆర్ట్ సెట్ కూడా దాని మార్కెటింగ్ అంతా సో ఇప్పుడు ఆర్ట్సెట్ మొత్తం అంటే మీ ఆర్గనైజేషన్ సైజ్ ఎంత అయింది ఇప్పుడు? అంటే ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఒక 10 people ఉన్నాం. ఓకే. అందులో ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, కొంతమంది అంటే 10 people ఆర్ పర్మనెంట్? 10 people అదే చెప్తున్నాను కదా, Hmm. అందరూ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కాదు, కొంతమంది ఎంప్లాయీస్. అంటే మొత్తం నా ఆర్ట్ సెట్ అంతా ఒక 15 members ఆఫీస్ బైస్ అవ్వచ్చు. అంటే నేను ఒక 15 members కి శాలరీ ఇచ్చే స్టేజ్కి వచ్చాను. ఓకే. ఓకేనా, అది. సో అందులో ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్రీలాన్సర్ ఉన్నారు. ఫ్రీలాన్సర్ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కాకపోయినా వాడు శాలరీ ఒకటి పని చేయడు కదా. మళ్ళీ కొంతమంది రాకేష్ అని ఒక ఎండ్ డెవలపర్ అనమాట, ఆయనకి కూడా మొన్నటి వరకు పే చేసేవాడిని. ఆయన కూడా ఇంకా నాకు పే వద్దు, నేను టెక్నికల్ ఆపరేషన్స్ చూసుకుంటాను, ఓకేనా, నువ్వు కోవర్కింగ్ చూసుకుని ఈ ఆపరేషన్ చూసుకొని నేను ఆర్ట్ సెట్ నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన వచ్చి ఆయన ఇంటెన్షన్ ఆయనే అన్నాడు. ఓకే, డెఫినెట్ గా నాగేంద్ర బిగ్ చేస్తాడు, ఇది ఆర్ట్ సెట్ గోయింగ్ టు బి బిగ్. ఇప్పుడే నేను పార్ట్ ఉంటే డెఫినెట్ గా నేను సక్సెస్ అవుతాను. మళ్ళీ ఆయన అనుకున్నాడు, చెప్పాను కదా మీకు రెడ్ బస్ స్టోరీలో కూడా, ఫస్ట్ వాళ్ళ రూమ్మేట్స్ 5 members స్టార్ట్ చేశారు, అందులో 4 మానేశారు అనమాట. ఫణేంద్ర సామాన్ అతను మాత్రం ఉన్నాడు, 4 మానేసి బాస్ ఆఫీసు ఈ పని మేము చేయలేమంటే మళ్ళీ ఎవరో 2 persons వచ్చి జాయిన్ అయ్యారు కో ఫౌండర్స్ గా. వాళ్ళు సక్సెస్ అయ్యారు. మొన్న అమ్మినప్పుడు ఒక్కొక్కరికి బోల్డంత షేర్స్ వచ్చినాయి. అంటే ఇట్స్ బీన్ చాలా రోజులు అవుతుంది, అర్థమవుతుందా మీకు? సో గివ్ అప్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా నీ ఐడియా మంచిదయ్యి నీ ఆశయం మంచిదైతే డెఫినెట్ గా దేవుడు సహాయం చేస్తాడు, మిగతా వాళ్ళు సహాయం చేస్తారు. కరెక్ట్. దాని తగ్గట్టుగా మన నేచర్ కూడా మనం సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చి మంచిగా వెళ్తున్నాం. కొన్ని బెంగళూరులో కూడా కొన్ని కంపెనీస్, ఒక కంపెనీతో టైఅప్ అయ్యాము, అక్కడ కూడా బ్రాంచ్, చెన్నైలో ఒక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసుకుని వీఆర్ కొలాబరేటింగ్ ఈచ్ అదర్ అనమాట. అంటే నౌ వన్ డే కోవర్కింగ్ ల్యాబ్స్ హ్యావింగ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సిటీస్. ఓకే, అట్లా ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఇదంతా కూడా మా రెవెన్యూ సోర్స్ అనమాట ఫర్ ఆర్ట్ సెట్. ఓకే, అంటే ఇంకా ఏ ఇన్వెస్టర్ వద్దు, ఆర్ట్ సెట్ ని ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మన దగ్గర డబ్బులు మనం సంపాదించుకుంటున్నాం చాలా. సో ఆత్మనిర్భర్ అయింది మీరు, అంతే. అర్థమైందా? ఈ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుని ఇది చేస్తాం అది చేస్తాం, లేకపోతే వాడు నాకు 40% షేర్ కావాలి, నేను ఒక 50 లక్షలు ఇస్తాను, ఏం అవసరం లేదు. ప్రజెంట్ దేవుడి దయ వల్ల, అంటే ఇది నేను ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను, అంటే నాకు గర్వంగా ఏం చెప్పుకోవట్లేదు. ప్రౌడ్ అన్నది మీరు స్టెప్ బై స్టెప్ మీరు పెయిన్ తీసుకున్నారు అంతా. ఇదంతా కూడా నా ఫ్రెండ్ నా మీద పెట్టుకున్న నమ్మకం. చెప్తున్నాను కదా, ఎవడో హెల్ప్ చేయలేదు, ఏ క్లాస్మేట్ హెల్ప్ చేయలేదు, ఏ బీటెక్ క్లాస్మేట్ కానీ ఏ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ ఎవడో హెల్ప్ చేయలేదు. ఆడెవడో కూడా నాకు తెలియదు. ఆడికి నాకు మధ్యలో ఎప్పుడో 2014లో జాబ్ చేసిన ఆ పర్సన్ నన్ను నమ్మి 2022లో నాకు అమౌంట్ ఇచ్చాడు అనమాట. ఆడ ఒక 50,000 ఇచ్చాడు. అర్థమైంది కదా? అంటే హీఈస్ మోర్ దెన్ నా ఫ్యామిలీ కంటే ఎక్కువ అన్నట్టు నేను ట్రీట్ చేసుకోవాలి. కరెక్ట్. ఆడు ఇప్పటికీ ఫోన్ చేయడండి. ఒక రోజు వచ్చాడు ఆఫీస్ కి, అరే ఫొటోస్ తీసుకుంటాను రా ఆర్ట్ సెట్ అని లెటర్స్ పెట్టుకుంటే వచ్చి అట్ ఆర్ట్ సెట్ ఆఫీస్ అని స్టేటస్ పెట్టి నా కంపెనీ కూడా చెప్పాడు, నేను డబ్బులు పెట్టాను, ఎక్కడ దొరుకుతాడండి అలాంటి. గ్రేట్. ఓకే, నేను చెప్తాను కదా, నాకు ఎంత వచ్చినా గానీ వాడికి కోసం నేను ఎంతో ఆడలుతున్నట్టు చెప్తున్నా. డబ్బులు పెట్టిన వాళ్ళు, ఫస్ట్ నుంచి పెట్టిన వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఇది ఇచ్చిన 50,000తో నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు మంచి టర్న్ ఓవర్ తిప్పుతున్నాం అన్నమాట. వెరీ గుడ్, నైస్, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ యాక్చువల్లీ. అంటే ఫ్రమ్ నథింగ్ యు ఆర్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ. సో అండ్ okay, we will stop here. There is much more to learn from you actually, but we have to stop somewhere. But నేను చెప్తున్నాను కదా, ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ఇదేంటంటే నాలాగే చాలా మంది ఫౌండర్స్ అవ్వచ్చు, స్టార్ట్అప్ పెట్టుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళంతా కూడా ఒక హోప్ పెట్టుకున్నారు. హోప్ అంటే ఏంటంటే, ఆ హోప్ ఎవరి మీద అంటే మన ఇండియన్ పీపుల్స్ మీదే. అరే నా ఇండియన్స్ ఉన్నారు, అంటే నా దేశంలో ఉన్న పీపుల్ ఉన్నారు, వీళ్ళ కోసం నా వాళ్ళు మనం ఒక యాప్ చేస్తున్నాము, ఒక ఏదో ఒక ఐడియాతో వస్తున్నాము, అది మీకు నచ్చింది నచ్చకపోయింది ఓకే, ప్రతి ప్రోడక్ట్ నచ్చలని ఎవరికి ఉండదు. కానీ వాళ్ళు హోప్ ఏంటంటే, ఫస్ట్ అమెరికా వాడు వాడతాడని వాడు చేయడు, చైనా వాడు వాడతాడని వాడు ప్రోడక్ట్ చేయడు, నా వాళ్ళు వాడతారని చేస్తాడు. ఓకేనా? ఫస్ట్ సపోర్ట్ అవర్ ఇండియన్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్లీ. కానీ నేను చెప్పుకోకూడదు అనుకున్నా చెప్తున్నాను, సపోర్ట్ అవర్ ఇండియన్ అప్లికేషన్స్ ఫస్ట్.
డెఫినెట్గా మీకు ప్రతిదీ కూడా ఫస్ట్లో అది ఎలా అనిపించవచ్చు, ఏంటిది ఎలా ఉంది అది ఎలా ఉంది అనిపించవచ్చు. మీకు సపోజ్ అప్పటి వరకు ఒక ఇంట్లో ఉంటాం, కొత్తగా ఇంకొక ఏరియా మారి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండవచ్చు. బట్ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అదొక కంఫర్ట్ ప్లేస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. అలాగే చాలా మంది స్టార్ట్అప్ పీపుల్ ఒక ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాడతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేది స్టార్ట్ చేస్తారు. అంటే వాడు సక్సెస్ అయిన తర్వాత నాకు ఏమన్నా ఇస్తాడా అనేది పక్కన పెడితే, నీకోసమే కదా. నీ ఇప్పుడు నేను ఒక ఆర్ట్ సెట్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశానంటే ఇన్స్టాగ్రామ్ లాంటి సర్వీస్ ఇద్దామని నేను చేస్తున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఒక సర్వీస్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా, అదే హ్యాపీనెస్ నేను ఎక్కడ ఇద్దామని చెప్పి నేను చేస్తున్నాను. అంటే నీ మీద నమ్మకంతో నేను చేస్తున్నాను. జస్ట్ సపోర్ట్, దట్స్ ఇట్, అంతే. సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మన సక్సెస్ అయితే నేను జాబ్లు ఇస్తాను. ఆర్ట్ సెట్ ఇప్పుడు నా దగ్గర 15 మంది వర్క్ చేస్తున్నారంటే నేను వాళ్ళకి పే చేస్తున్నాను. నేను కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టే. అర్థమవుతుందా? మైక్రోసాఫ్ట్, గూగుల్ లాగా పెద్దగా శాలరీస్ ఇవ్వకపోయినా నా వాల్యూ ప్రకారం వై నాట్ ఎందుకు మనం రీచ్ కాలేము అన్నట్టుగా we can also do that. డెఫినెట్లీ. సో సపోర్ట్ ఇండియన్ అప్లికేషన్స్, సపోర్ట్ దిస్ ప్రొడక్ట్స్, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. నిజంగా అంటే నేనేమనుకున్నానంటే స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్ అనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ పాజిటివ్ యాక్చువల్లీ. అంటే మీరు చెప్తున్న దాంట్లో నాకు పాజిటివ్నెస్ ఎక్కువ అనిపించింది. అండ్ హోప్ డెఫినెట్లీ హోప్ అనేది ఎప్పుడు మనం లూజ్ కావద్దు. బికాజ్ మీరు ఎప్పుడైతే హోప్ మీరు లూజ్ అయిన టైంలో సమ్వన్ కేమ్ టు యూ అండ్ వాళ్ళు హెల్ప్ చేశారు మీకు. సో అగైన్ మీకు ఆ ఎంకరేజ్మెంట్ రావడము, తర్వాత మళ్ళీ మీరు రీబిల్డ్ చేసుకోవడం. సో దిస్ ఈస్ వెరీ గుడ్. అంటే డెఫినెట్లీ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఈ స్టోరీని తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఏదో స్టార్ట్ చేయాలి. ఓకే, 130 కోట్ల మంది జనాభా ఉన్నారు మన ఇండియాలో. కొంతమంది మనకి అతిపెద్ద మార్కెట్ యాక్చువల్ చాలా మంది తెలుసుకోవట్లేదు. అండ్ మన ఆంటర్ప్రీనర్స్ ని చాలా నెగిటివ్ గా మాట్లాడతారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర అంటే యుఎస్ కంపెనీస్ ఉన్నాయి. దే హ్యావ్ లైక్ వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి సమ్ కంట్రీస్ జీడిపి ఉంటుంది. వాళ్ళ గురించి చాలా గ్రేట్ గా మాట్లాడతారు. మన దగ్గర ఇప్పుడు ఏదో సాగుతుంది, నాకు రావట్లేదు. ఏదో ఎక్కడితో చూసి ఏదో వాత పెట్టుకున్నట్టు ఏదో ఉంటది, నాకు రావట్లేదు. కానీ ఆ టైప్ లో అమెరికా అంటే గొప్ప, ఇండియా అంటే ఏదో అన్నట్టు ఫీల్ అవుతారు. అర్థవుతుందా మీకు? ఈవెన్ అంటే మన ఇండియన్ బిజినెస్ పీపుల్ ని ఒక దొంగల్లాగా చిత్రీకరించడం ఇది చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు అనిల్ అంబానీ లేదా అదానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేసేసాడు, వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు మన ఇండియా పీపుల్ కోసం. వాడు ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడ ఉండి మనం వాళ్ళని చులకన చేసుకుంటున్నాం. ఎందుకు చేయాలి చులకన? ఇప్పుడు ఫ్రాడ్ ప్రతి ఒక్కరు చేస్తాడు, ఎవడు ఫ్రాడ్ చేయకుండా. ఈవెన్ నువ్వు కూడా ఇప్పుడు నువ్వు ఒక పొలిటికల్ ఒక మంచి పొలిటికల్ పార్టీ వచ్చి నీకు ఆఫర్ చేస్తే డెఫినెట్ గా నువ్వు అయిన తర్వాత, అప్పటి వరకు నువ్వు ఒక నార్మల్ అపార్ట్మెంట్ లో నార్మల్ ఇంట్లో ఉన్నవాడివి, డెఫినెట్ గా నువ్వు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావు. లేదంటే నువ్వు ఏదో గ్రోత్ చేయాలంటే ప్రతి చోట ఉంటది ఇది. అంటే చెయ్యాలని నేను ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఇక్కడ ఉండి వాడు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అంతమందికి జాబ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాడికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే అదాని గ్రూప్ బీజేపీ, అది వచ్చి కాంగ్రెస్. సో డెఫినెట్ గా వీడు వాడిని చెప్పినప్పుడు డెఫినెట్ గా ఏంటంటే ఆ ఇండస్ట్రీస్ వైపు, ఆ బిజినెస్ పర్సన్ వైపు పడిపోతుంది. అంటే ఇప్పుడు స్టాక్స్ కొన్ని ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నట్టు. ఒక ఇండియన్ కంపెనీలో అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు, బట్ అతన్ని డిస్కరేజ్ చేస్తున్నట్టు ఇట్లా చేయడం. అదే ప్రాబ్లం. చెప్తాను, పక్కడు ఏదైనా చేసేటప్పటికి అరే ఆడెవడో సేమ్ స్టోరీ. మన పరాగ్ అగర్వాల్ గురించి చెప్పాను కదా మీకు, మీరు అదే కన్వే చేసుకోండి, ఏం అవసరం లేదు. వాడు వెళ్ళి ఒక ట్విట్టర్ కంపెనీకి సీఈఓ అయితే వాడు ఒక ఎంప్లాయీ, అంతే. ఎంత సీఈఓ అయినా వాడు ఒక ఎంప్లాయీ, హీఈస్ నాట్ ఏ ఫౌండర్. అర్థవుతుందా మీకు? వాడు గొప్ప. ఇక్కడ అని ఒక ఎంత పెద్ద అప్లికేషన్ ట్విట్టర్ లాంటిది ఒకటి బిల్డ్ చేసాడు రా, అరే మంచి అప్లికేషన్ వాడదావరా అంటే, ఓకే వాడు ఏదో తప్పులు చేశాడు, వాడు దాని అంత క్వాలిటీ ఇవ్వకపోవచ్చు, వాడు గొప్ప కాదు. మైండ్ సెట్ ఇస్ మనలో. వాట్ ఎవర్ అంటే మనం నెగటివిటీస్ ని పక్కన పెట్టేస్తే లెట్స్ బి హోప్ఫుల్. మన పీపుల్ లో కూడా కొంత చేంజెస్ వస్తుంది డెఫినెట్ గా. అంటే ఇండియన్ అప్లికేషన్ సపోర్ట్ చేయాలా, ఇవన్నీ పక్కన పెడితే ఓకేనా, ఓకే కొత్తది ఏదో వస్తుంది వాడదాం, నచ్చితే వాడదాం. ఇప్పుడు ట్విట్టర్ కి దాని
ఫ్యాన్ బేస్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కి దాని యూజర్స్ ఉన్నారు, ఫేస్బుక్ కి, Yes. ఎవ్రీ అప్లికేషన్ హ్యావింగ్ దర్ ఓన్ యూజర్స్ మాట. అవును. నేను స్నాప్చాట్ స్నాప్చాట్ నేను వాడినంత మాత్రాన దానికి యూజర్స్ లేదని నేను చెప్పను. Hmm. వాడేదో ఈ స్నాప్చాట్ ని బిల్డ్ చేసింది పూర్ కంట్రీస్ లైక్ ఇండియా, ఆఫ్రికా ఏదో కట్టాడు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, స్నాప్డీల్ అన్ఇన్స్టాల్ చేశారు, స్నాప్చాట్ మానేసి. అర్థమైందా? Yes. మీకు స్నాప్చాట్ మానేసి స్నాప్డీల్ చేసుకుంటే వెళ్ళారు మనకి. ఇప్పటికీ వాడతారు. ఆ స్నాప్చాట్ ఎందుకు స్ట్రీక్స్ అంటారు, స్ట్రీక్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కట్టి మరి నేను స్ట్రీక్స్ ఎప్పుడు యూజ్ చేయలేదు స్నాప్చాట్. చేయలేదు. బట్ పిచ్చి ఉన్న వాళ్ళు అంటే అది ఉంటారు. యంగ్ పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ వెళ్తాడు, వచ్చేలా ఫోటో తీస్తాడు, పెడతాడు. ఎందుకురా స్నాప్చాట్ లో పెడితే ఏమొస్తుంది అంటే స్ట్రీక్ వల్ల ఏమొస్తుంది అంటే తెలీదు. Hmm. నాకు స్ట్రీక్ మెయింటైన్ చేయాలి. అరే అదే కంటెంట్ తీసుకొచ్చి ఆర్ట్ లో పెట్టు, మంచిగా పెట్టు, డబ్బులు వస్తాయంటే ఆడికి డబ్బులు కావంట. ఇది Okay. డాలర్స్ నుంచి వచ్చినాయే డబ్బులు అంట, రూపీస్ లో వచ్చిన డబ్బులు కాదంట. ఆ టైప్ లో కూడా ఉన్నారండి. ఫేస్ చేసే వాళ్ళందరినీ. అర్థమవుతుందా మీకు? సో మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిండ్రు వెన్ కంపేర్ టు అంటే ఎవరైతే బయట ఉండి అంటే నాలాంటి వాళ్ళు, Hmm. నేను ఇప్పుడు దిగి చూస్తే తెలుస్తుంది అని అంటారు కదా ఎంత లోతుంది అనేది. సో మీరంతా ఎక్స్పీరియన్స్ అయ్యిండ్రు. Right. బట్ ఎనీవే ఐఎమ్ హోప్ఫుల్ మీ ఆర్ట్ సెట్ మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో సో ఆ రేంజ్ కి వెళ్తుంది అనేటువంటి ఒక అంటే నాకైతే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వి విల్ స్టాప్ హియర్. Yeah. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు Hmm. లైక్ మీ కంపెనీ ఎంత గ్రో అయింది, Hmm. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వీటిపైన మనం డిస్కస్ చేస్తాం. Definitely. Thank Okay. you. Yeah. We will complete here, finish here. Thank you. Thank you.